క్యూబ్ టీవీ ప్రేక్షకు నమస్కారం. నేను యజ్ఞమూర్తి. యాంకర్గా చిన్నతెర మీద ఒక వెలుగు వెలుగుతూ వెండి తెర మీద కూడా రాణించాలనే దృఢ సంకల్పంతో ప్రస్తుతం ఘంటసాల గారి బయోపిక్, అందులో ఆయన భార్యగా నటిస్తూ త్వరలో మన ముందుకు రాబోతున్నారు మృదుల. విశేషం ఏమంటే ఇందులో ఘంటసాల పాత్ర చేస్తుంది ఆమె నిజ జీవిత భర్త కేసీ కృష్ణ చైతన్య. సో సింగర్గా కృష్ణ చైతన్య అందరికీ సుపరిచితుడే. సో అలాంటి ఒక అరుదైన సినిమాతో మన ముందుకు రాబోతున్న మృదుల ఇప్పుడు మన ముందున్నారు. నమస్తే మృదుల గారు. నమస్తే సార్. నేను చాలా మందికి ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటాను ఒక యాంకర్గా. ఇప్పుడు మీరు ఈరోజు యాంకర్ కాబట్టి బాగుంది, వినడానికి కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సింపుల్ అండ్ అలా క్యాజువల్. ఇప్పుడంతా కూడా మనకు పెద్ద పెద్ద భారీ స్క్రిప్ట్ల జనరేషన్ పోయింది. ఒకప్పుడు ఉండింది బాగా పెద్ద పెద్ద స్క్రిప్ట్లు. ఒక కపుల్ని వెల్కమ్ చేయాలి అని చెప్తే వీళ్ళే మాట్లాడతారు. పెళ్ళి అనేది నా అనుకునే నుంచి మా అనుకునేదాకా, అంటే అలా సంథింగ్ అలాంటి స్క్రిప్ట్స్ ఉండేవి అప్పట్లో. ఇప్పుడు చాలా స్క్రిప్ట్స్ ఉండేవి. ఇప్పుడు క్యాజువల్ అయిపోయింది అంతా. సింపుల్ అండ్ స్వీట్ గా ఉండాలి. సో ముందర మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఘంటసాల గారి భార్య, మొదటి భార్య సావిత్రమ్మ గారి క్యారెక్టర్ని మీరు చేస్తున్నారు. అవును. అది కూడా ఇంకోటి అంటే భర్తతోటి, మీ నిజ జీవిత భర్తతోటే వెండి తెర మీద అవే పాత్రల్ని పోషించడం. దట్టు ఒక లెజెండరీ సింగర్ ఆయన, మ్యూజిక్ డైరెక్టర్. సో ఎలాంటి అద్భుతమైన పాటలను ఆయన కంపోజ్ చేశారు, ఆలపించారు. భగవద్గీత అయితే ఇక చెప్పక్కర్లేదు. స్టిల్ ఆయన్ని చిరంజీవిగా నిలుపుతుంది ఏదని అంటే ఆ భగవద్గీత, ఆ శ్లోకాలు అవి. సో మీరు ఒక యాంకర్గా అంటే వేరే ఎంతో క్యాజువల్గా చేసేస్తూ ఉంటారు. మీకు తగ్గట్టుగా మీరు ఎలా అంటే అలా చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంకొకరు డైరెక్ట్ చేస్తూ ఒక పాత్రలోకి కుదించడం యాక్చువల్గా. సో ఇది ఎలా అనిపిస్తూ ఉంది మీకు? డెఫినెట్గా అసలు అనుకోలేదు, అసలు తనే అనుకోలేదు తను చేస్తాడని. అంటే తన యాక్టింగ్ కాదు కదా, బేసిక్గా ఏంటంటే కేసీ అని అందరికీ తెలుసు. చూడగానే ఒక మైల్డ్ క్యారెక్టరు, అంటే ఒక మైల్డ్గా ఉంటాడు, ఎక్కువ శాంతి స్వరూపుడు, ఎక్కువ యాక్టివ్గా చొరవగా లేనట్టుగా ఉంటాడు. అలాగే ఉండేవాడు కూడా. ఇప్పుడు కామ్ గోయింగ్. పెళ్లి తర్వాత కాస్త బెటర్ అయ్యాడు అఫ్ కోర్స్. అంటే మీ సావాసం వల్ల అంతే కదా, రోజు చూస్తూ ఉంటే కానీ 100లో ఒక 50 అయినా చేయకపోతే బాగుండదు కదా. ఒక పక్క మీరు వసబెట్టలాగా మాట్లాడితే తను కొంచెమైనా చేయాలి కదా అని చెప్పి కొంచెం అప్పుడప్పుడు తెచ్చుకొని చేస్తూ ఉంటాడు. మారాడండి డెఫినెట్గా, అప్పటికి ఇప్పటికీ మారాడు. ఏంటంటే ఒకరోజు రామారావు గారు అని, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్, సిహెచ్ రామారావు గారు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్, ఆయనకు మంచి పేరుంది. ఆయన ఘంటసాల గారు అంటే చాలా అభిమానం. సో ఆయన బుక్ కూడా రాశారు ఆయన. సో ఇలా సినిమా తీయాలి అది ఇది అని చెప్పి అనుకొని ఫస్ట్ వేరే వాళ్ళని అనుకున్నారు. ఆ క్యారెక్టర్కి అనుకోని అంటే ఎవరో అన్నారంట, ఎవరన్నారు సరిగా గుర్తు రావట్లే, ఆయన చెప్పారు నాకు ఈ విషయం. కానీ ఇలా కేసీ అయితే బాగుంటుంది అంటే అడిగారంట. నాకు యాక్టింగ్ ఏంటండి, అస్సలు చెయ్యను, మీకు దండం పెడతాను అంటే ఆల్మోస్ట్ రిక్వెస్ట్ చేశాడు చైతన్య. ఆయన పెద్ద ఆయన పాపం, ఆయన ఇంటికి వచ్చి నలుగురు కూర్చొని, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, సినిమా అంతా కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆయన ఊరికే సహాయం, నో మనీ నథింగ్, జస్ట్ హెల్ప్. ఆయన మీద అభిమానంతో హెల్ప్గా వచ్చిన వాళ్ళు చాలామంది. సో మామూలుగా కెమెరా వాళ్ళందరూ ఇన్ ద డిపార్ట్మెంట్, కానీ మిగతా అవుట్ ఆఫ్ ద డిపార్ట్మెంటే. అయితే వాళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడితే అసలు చైతన్యకి అర్థం కాలేదు. నేను చెయ్యలేనండి యాక్టింగ్, నా రాదండి అంటే. అవునండి, ఘంటసాల గారు యాక్టర్ కాదు కదా, ఆయన సింగరే కదా, మీరేం యాక్ట్ చేయనక్కర్లేదు. నా మామూలుగా ఒక సింగర్కి ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే, అమ్మని చెయ్యలేనండి బాబు అని చెప్పి ఇంకా 4 సార్లు ఆయనకు అసలు ససేమీ రాలేదు. సో నాకు కూడా తెలియదు యాక్చువల్గా. ఎవరో అన్నారంట, ఆయనకు చాలా బాగా అనిపించింది ఆ రూపం, అది కొంచెము అలా 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 అనిపించింది అనుకుంటా. అప్పుడు చైతన్య కొంచెం బుగ్గలు కూడా ఉండేవి, కొంచెం సెట్ అయింది కరెక్ట్గా. ఎవరన్నారో తెలీదు, ఇప్పటికీ సూట్ అయిందో లేదో నాకు కూడా తెలియట్లేదు. బట్ చూసిన వాళ్ళందరూ ట్రైలర్ బాగుంది అంటే, పోస్టర్ అది చాలా బాగుందని చెప్తున్నారు. అంటే ఇది అంతా కూడా బాలుగారు ఉన్నప్పుడు జరిగింది కదా? బాలుగారు ఉన్నప్పుడే జరిగింది. ఆ ట్రైలర్ లాంచ్ కూడా బాలుగారు వచ్చారు. బాలుగారు వచ్చారు. ఆయన మంచి నిర్ణయం ఏదో అన్నారని కూడా, చాలా మంచి నిర్ణయం అని చెప్పారు ఆయన. ట్రైలర్లో
కూడా చూస్తే మీకు నేను కూడా ఉన్నా ట్రైలర్లో అప్పుడు, అంటే అంటే ఆ ప్రెస్ మీట్లో నేను కూడా ఉన్నా అనమాట. అది ఎప్పుడు జరిగిందంటే మా బాబు పుట్టిన 2 నెలలకు జరిగింది అది కరెక్ట్గా, ఒక 2-3 నెలలకు జరిగిందనమాట అది లాంచ్, ఆ ట్రైలర్ లాంచ్ అనేది అప్పుడు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 4 ఏళ్ళు ఎవ్వరూ పిక్చర్లోకి రాలేదు, డ్యూ టు సమ్ ప్రొడక్షన్ ఇష్యూస్ అనో ఇదనో అదనో రీజన్స్ తెలియదు కానీ బయటికి రాలేదు. సరే మేము కూడా ఇంకా సరే ఎవరిని అడగలేదు, సరే వచ్చిన రిలీజ్ అయినప్పుడు రిలీజ్ అవుతుంది, లేదు అంటే ఒక మెమరీగా మిగిలిపోతుంది అలా అనుకున్నాము. అంటే షూట్ అంతా అయిపోయింది, షూట్ అంతా అయిపోయింది అన్నారు షూట్ అంతా అయిపోయింది. ఇది ఒక షూట్ అయిపోయి ఒక 1 year అడపాదడప 1 year జరిగిందండి. అడపాదడప అంటే షూటింగ్ డేట్స్ ఒక 40 రోజులు అనుకోవచ్చు తనకి, చైతన్యకి. నాది చాలా చిన్న పాత్ర, చేసినప్పుడు ఫాస్ట్ గానే చేసేసారు. మళ్ళీ గ్యాప్స్ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఒక 4 డేట్లు, మళ్ళీ పాండమిక్ బిఫోరే జరిగింది అదంతా. నేను అసలు ప్రెగ్నెన్సీని మేము అసలు ప్రెగ్నెంట్కి అవ్వడానికి ట్రై కూడా, అంటే మేము అసలు ఆలోచన కూడా మాకు అప్పుడు లేదు. పెళ్ళైన ఒక 2 years అట్లా ఆ టైంలో అది బేసిక్గా జరిగింది. తర్వాత నన్ను అడిగారు రామారావు గారు ఒకరోజు, అమ్మ మీరు చేస్తారా సావిత్రి గారి పాత్ర అంటే, సార్ నేను చేయలేను సార్ అసలు అంటే, చెయ్యండి అమ్మా బాగుంటుంది అంటే, అయ్యో నేను అనుకోలేదు సార్ అది ఇది అంటే, చెయ్యండి అమ్మ. నాకు యాక్టింగ్ అంటే భయం లేదు, నాకు యాక్టింగ్ తెలుసు, నేను సినిమాలు చేయకపోవచ్చు కానీ నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏమి ఉండదు. నాకు బేసిక్ యాక్టింగ్ తెలుసు, నేను ఫిక్షన్ ప్రోగ్రామ్స్ జెమినీ టీవీలో చాలా చేశాను, సో దట్ యాక్టింగ్ థింగ్ నాకు తెలుసు. బట్ చైతన్యకి అసలు తెలియదు. సరే ఓకే ఓకే అనుకున్నాము. అలా నాది 5 days షూటింగ్, చిన్నదే బట్ చిన్న పాత్ర, భార్య ఎక్కడెక్కడైతే సీన్స్లో ఉండాలి ఆ సీన్స్లో ఉంది. అంటే ఇద్దరు భార్యలు ఉండారా సినిమాలో ఉంటారా? ఇంకోటి భార్య కాదు, ఒక అమ్మాయి సరళ గారు ఉంటారు కదా. అవును ఉన్నారు, ఇంకో అమ్మాయి ఆ పాత్ర చేసింది. ఆయన ఎక్కడెక్కడో చేశాడండి, వైజాగ్లో చేశాడు, ఎక్కడెక్కడో చేశాడు, నాకు కూడా తెలియదు యాక్చువల్గా. ఉంది వేరే పాత్ర అయితే ఉంది, తనని కరెక్ట్గా అడిగితే ఇంకా క్లారిటీగా చెప్తాడు. ఉంది ఇంకొక అమ్మాయి ఘంటసాల గారిని ఇష్టపడ్డము, ఆయన ఏదో అంటే రిజెక్ట్ చేసి సంథింగ్ ఏదో ఉంటుంది, నేను రాంగ్గా చెప్పచ్చు ఇప్పుడు తెలియకుండా. సో ఉంది ఇంకొక ఆవిడ, నాట్ భార్య కాదు, అలాగే పెట్టారు. అది ఎలా తీసుకొచ్చారో నాకు కూడా తెలియదు. మీకు అది చేసేటప్పుడు అంటే మీరు అంటే మ్యూజిక్ ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు, మీ హస్బెండ్ అందులో ఉన్న వాళ్ళే, మీ ఫ్రెండ్స్ అంతా ఆ సర్కిలే, ఘంటసాల గారిని అడ్మైర్ చేసే వాళ్ళందరూ కూడా విపరీతంగా, ఘంటసాల అంటే అందరికీ విపరీతమైన అభిమానం ఉంటుంది. సో అలాంటి ఆయన దాంట్లో మీ హస్బెండ్ ఆయన క్యారెక్టర్ చేయటం అనేది, ఆయన వైఫ్గా మీరు చేయటం అనేది, అది ఎలాంటి అనుభూతి కలిగించింది మీరు చేసేటప్పుడు అమ్మో నాకు ఇంత కాటన్ చీర కట్టారేంటి, నేను మరి ముసల్దాన్లాగా చేసి చూపిస్తున్నారేంటి నన్ను అన్న ఫీలింగ్ వచ్చింది. ఒరిజినల్గా అయితే ఇలా ఒరిజినల్ ఇట్లా మనది ఒరిజినల్ నేచర్ కాదు కదా అది ఇది అని అనుకొని, నేనేం పెద్ద సినిమాల్లోకి వెళ్ళి ఓహో నన్ను ఇలా చేసేస్తే నేను డీ గ్లామరస్ అయిపోతాను నాకు రోల్స్లో, ఆ టెన్షన్ నాకు లేదు. ఎట్లయినా ఎప్పుడు ఆలోచించాను నేను అట్లా పాత్ర ఓకే, కానీ అమ్మో ఈ చీరలు ఏంటి ఇంత కాటన్ చీరలు మరి ఇలా కట్టుకుంటున్నాను ఏంటి అది ఇది ఇంత దీనంగా మాట్లాడాలా, పెద్దదానిలా కనిపిస్తాను, దీనంగా మాట్లాడాలి, ఫోన్లేండి తగ్గిపోతుంది అలా మాట్లాడాలి. నాకేమో ఆ భర్తతోటి ఆయనకి గొంతు ఏదో ప్రాబ్లం వస్తుంది అనమాట, ఏదో మందు ఇస్తారు, ఆ మందుతో ఏదో గొంతు ఏదో ప్రాబ్లం వస్తుంది. సో అప్పుడు ఘంటసాల గారికి ఆయనకి హాస్పిటల్ అది జాయిన్ చేస్తారు. అప్పుడు నేను కొంచెం సేద తీరే మాటలు అది మాట్లాడాలి, మనకేమో అసలు సేవ చేయాలి, ఇటువంటి సేద తీరే మాటలే మనకు రావే, మాట్లాడితే సూట్ అవుతుందా అసలు, చెయ్యాలి అఫ్ కోర్స్ అది ఐ థింక్ నేను అప్పుడు అనుకున్నా. సో అంటే ఆర్టిస్ట్కి మన వాళ్ళ ఒరిజినల్ అది కాకపోయినా కూడా సో చాలా వరకు చాలా చేయాల్సి వస్తుంది పాత్రలు అని అనుకున్నాను. బట్ బాగుండింది. చిన్న చెప్పే కదా ఓన్లీ 5 days. 5 days నా కొడుకు చిన్నగా ఉన్నాడు అప్పుడు, ఇంకా నేను పాలు ఇచ్చే టైము. సో ఆ షూటింగ్ లొకేషన్లో చిన్న హోటల్ ఉంటే మా అత్తగారిని వాడిని పెట్టేదాన్ని అక్కడ, ఎప్పుడు పాలకి ఏడుస్తాడో తెలీదు. ఆ షూటింగ్ లొకేషన్లో ఎక్కడ ప్లేస్ లేదు, ఆలీ హౌస్లో చేసాము ఒక 3 రోజులు షూటింగ్, అక్కడెక్కడ కూర్చోబెట్టడానికి లేదు సరిగ్గా. వాడు అంతే షూటింగ్ లొకేషన్ కదా, దుమ్ము అది ఉంటుంది. ఒక చిన్న హోటల్ పక్కన తీసుకొని అక్కడ వాళ్ళ బాబు నుంచి అవసరమైనప్పుడు మా అత్తగారు తీసుకొచ్చి అలా మొత్తానికి అయితే మేనేజ్ చేసాము 5 రోజులు. బట్ రీసెంట్గా మొన్న షూటింగ్ జరిగింది చైతన్యకి, అసలు మొహాలు మారిపోయి ఉంటాయేమో మరి ఓకేనా మీకు అని కూడా జోక్ వేసాను. ఏదో 2 సీన్లు కంటిన్యూషన్ ఏదో సీన్లు మిస్ అయ్యాయి, ఈ సీన్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. సో ఆ సీన్ ఒకటి 2 రోజులు షూట్ చేశారు, త్వరగానే అయిపోయింది షూటింగ్, బట్ 2 రోజులు షూట్ చేశారు. ఇక నేను అసలు మొత్తం అసలు టోటల్గా మారిపోయి ఉంటుంది కదా అని.
బట్ మొన్న ప్రెస్ మీట్ జరిగింది కదా, చాలా అప్పుడు హ్యాపీ అనిపించింది. అంటే ఇంతవరకు అసలు అది రిలీజ్ అవుతుందా లేదా అన్న ఒక డౌట్తోనే ఉన్నాను నిజానికి, ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ ఫస్ట్ టైము ఓకే అది ఖచ్చితంగా అది రిలీజ్ అవుతుందో వచ్చిన నమ్మకం క్రియేట్ అయింది. ఇన్ని రోజులు నాకు ఆ నమ్మకం కలగలేదు, బట్ క్రియేట్ అయింది. మొన్న ప్రెస్ మీట్ చాలామంది చూశారు, చాలామంది అడుగుతున్నారు. సో కొంచెం పాజిటివ్గానే ఉంది. తనకి కూడా ఫస్ట్ టైం రావడం సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి మామూలు ఛాలెంజ్ కాదు అది. ఘంటసాల గారిది చేయటం, ఒక స్టబర్న్గా ఉండాలి అట్లా. ఆయనకు సెట్ అయిందండి అది, నేచర్కి సరిపోయింది కరెక్ట్గా. నాకే ఆపోజిట్గా ఆయనది బాగానే ఉంది. మీకు ఎలా అనిపించింది కేసీని ఆ క్యారెక్టర్లో చూడటం అనేది? మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ 1-2 డేస్ కొంచెం కొత్తగా అనిపించింది, నవ్వొచ్చింది. అంటే సార్ చేయగలవా నువ్వు, మన యాక్టింగ్ ఒక స్క్రిప్ట్ ఇస్తే చెప్పగలవా అని. బట్ చేశాడు. అఫ్కోర్స్ కష్టపడి ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి దీంట్లో కూడా ఆ కష్టాన్ని కూడా కొంచెము సెట్ చేసుకొని న్యాయం చేయాలి, వర్క్కి న్యాయం చేయాలి అనుకునే వాళ్ళే కదా అందరూ ఆర్టిస్టులు అందరూ. సో ఇతను ఆర్టిస్ట్ కాకపోయినా కూడా వర్క్కి న్యాయం చేయాలి అని మనసులో అనుకున్నాడు. పరువు పోకూడదు అని అనుకున్నాడు. నన్ను పెట్టినందుకు అట్లీస్ట్ నలుగురు ఓకే బాగా చేస్తున్నాడు మనం అనుకున్న దానికన్నా అని ఒక 1% ఎక్కువ అనుకున్నా కూడా హ్యాపీ అన్న ఫీలింగ్లో బాగా చేశాడు. సటిల్ క్యారెక్టర్, హడావిడి లేని క్యారెక్టర్, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వనక్కర్లేని క్యారెక్టర్, ఏవి ఉండవు, నార్మల్ క్యారెక్టర్ అది. దానికి అలాగే కావాలి, అందుకే దానికి అలాగే ఆయనే అనుకున్నారనుకుంటా, అది అలాగే జరిగింది కూడా. అంటే ఒక్కసారి రిలీజ్కి దగ్గరకు వస్తే మాత్రం, రిలీజ్ అవుతుందంటే మాత్రం అందరి కళ్ళు తన మీద ఉంటాయి. అవును. అంటే అలాంటి లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ని కేసీ ఎలా చేశాడు, న్యాయం చేసాడా లేదా? ఒకవేళ న్యాయం చేయలేదు అనిపిస్తే వేరే రకంగా ఉంటుంది, మళ్ళీ రకరకాల క్రిటిసిజం వస్తుంది. అది వస్తుందా తెలియదు, మేబీ చెప్పచ్చు. ఒక సవాల్ని అయితే స్వీకరించాడు. అది ఎలా తీసుకుంటారు జనాలు? అది ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలనే తిడుతున్నారండి. ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటో ఎవరికీ తెలియని విషయం అది. క్వశ్చన్ ఇప్పుడు మిమ్మల్ని అడిగినా నాకేం చేయాలి, బ్లాంక్. అంటే ఈరోజు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి చూపించేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ ట్రోలింగ్ని తట్టుకోవడం అనేదే బ్రహ్మప్రళయం అవుతుంది. అవును, తను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడండి ఆ విషయంలో. ఏది జరిగినా కూడా ఓకే అన్నట్టుగా ఉంటాడనమాట. నేనే ఇంకా బ్యాలెన్స్డ్. అతి సంతోషాన్ని ఓహో అని అయిపోడు, అతి బాధని అయ్యో అనుకోడు, మామూలుగానే ఉంటాడు. చాలా బ్యాలెన్స్డ్ క్యారెక్టర్. అసలు అట్లా నేను నేర్చుకోవాలని చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను, అంత కుదరట్లేదు. అంటే తనలో నేర్చుకోవాల్సింది అది అనమాట, బ్యాలెన్స్డ్గా ఉండటం, ఎనీథింగ్. సో అలా మీకు ఒక మంచి భర్త దొరికాడు ఈ రకంగా. 100%. అంటే మిమ్మల్ని మీ యొక్క ఎమోషన్స్ని తను కూడా మరి అక్కడ బ్యాలెన్స్ కావాలి కదా. ఆయన నా ఎమోషన్ తీసుకోవాలంటే ఆయన ఫస్ట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా, లేకపోతే ఇది తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. సరే మీరు నిజ జీవితంలో సరదాగా అట్లా ఉంటారనుకుందాం, అక్కడ మీకు షూటింగ్లో ఆయనకి సేవ చేయాలి మీరు. ఇక్కడ ఆ పాత్రలు చేయాల్సి వస్తుంది. హాస్పిటల్ సీన్స్ ఉన్నాయి, ఆయనకు లేపి మందు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, మెడిసిన్ ఇవ్వాలి. ఇలాంటివి చేసేటప్పుడు ఏమనిపించింది మీకు? నాకు నవ్వొచ్చిందండి ఫస్ట్. యాక్టింగే కావచ్చు, కానీ ఎదురుగుంది ఎవరు? కేసీ కదా, నీకు నేను సేవ చేయడం ఎడవా అన్నట్టుగా అనిపించింది. దట్టు అప్పుడు ఇంకా యంగ్ కొద్దిగా, ఇప్పుడు మీద ఒక 5 years బిఫోర్ కదా, అప్పుడు ఇంకొంచెం ఆలోచనలు డెఫినెట్గా మారుతూ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి 5-5 ఏళ్ళకి మారుతూ ఉంటారు. పెళ్ళి అప్పటికంతా 2.5 సంవత్సరం అయింది అంతే కరెక్ట్గా. ఇంకా ఆ టైంలో ఇంకొంచెం చిన్నతనం కదా, ఇప్పుడు ఇంకో డెఫినెట్గా 5 ఏళ్ళకి ఇంకొద్ది మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది, నెక్స్ట్ 5 yearsకి ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. సో అలా నవ్వొచ్చింది యాక్చువల్గా చేయాలంటే. కానీ ఇంకా రామారావు గారు అమ్మ బాగా బాధపడుతూ అమ్మ ఓకే సరే తప్పకుండా సార్ ట్రై చేస్తాను సరే. సో అదొక ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్. మీకు కూడా ఇదే కదా సిల్వర్ స్క్రీన్ మీద ఇదివరకు చేశారా? చేయలేదు. సో ఇద్దరికి ఫస్ట్. సో ఇద్దరికి మెమొరబుల్ ఫిల్మ్ లాంటిదే ఇది చెప్పాలంటే. షార్ట్ ఫిల్మ్ చేసాం కానీ మేమిద్దరము అది షార్ట్ ఫిల్మ్ అంతే. అది కూడా చేయను అన్నాడు అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ కూడా. ఏం కాదు చేద్దామని దానికి నేనే పుష్ చేశాను, ఎందుకంటే కొంచెం బబ్లీగా బాగుంటుంది అది. అంటే బేసికల్గా తన యాక్టింగ్ ఇదంటే కూడా కొంచెం దూరంగా ఉంటాడు. ఎందుకు మనకు అవసరమా, మనకి ఎందుకు, నాకు యాక్టింగే రాదు కదా, మరేదో పాటలు పాడుకుంటున్నాము. మనలోనే పాజిటివ్స్, మనలో ఉన్న టాలెంట్ అది ఎవరైనా తీస్తే తప్ప ఎవరికి తెలియదు. అది తీస్తే తెలుస్తుంది, తీయకపోతే ఎప్పటికి లోపలే ఉండిపోతుంది ఎవరికైనా. అదే
ఇప్పుడు మీరు కూడా యాక్టింగ్ చేయగలరేమో, సినిమాలో పెట్టి మీకు ఒక పాత్ర ఇస్తేనే కదా మీరు చేస్తారు. లేదు అంటే యజ్ఞమూర్తి గారు యాక్టింగ్ లేదు, ఆయన జర్నలిస్ట్, ఆయన ఇంటర్వ్యూస్ మాత్రమే చేస్తారు, ఆయన ఎందుకు యాక్టింగ్ చేస్తారు? చేశానండి ఒక సింహాచలం క్యారెక్టర్ చేశారా? శ్రీదేవి అడగడం తోటి సింహాచలం అనే క్యారెక్టర్ నా నిజ జీవిత పాత్రనే చేశాను. అది ఒకే ఒకటి, అది ఇన్ఫాక్ట్ అది 8th సరిగా 20 ఇయర్స్ బ్యాక్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది ఇలాంటి సినిమాతోటి చేస్తున్నప్పుడు మీ సర్కిల్స్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన అంటే సెట్స్ మీద ఎలా ఉండేది? సెట్స్లో ఎవరన్నా మీరు ఒక తను కానీ మీరు కానీ చేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన స్పందన, మంచి ప్రశంస లాంటివి ఏమన్నా? ఫస్ట్ వచ్చిన పాయింట్ అసలు చాలా గొప్ప పాత్ర చాలా గొప్పది, మనం ఎలా చేసామనేది పక్కన పెడితే పాత్ర రావడం చాలా అదృష్టం అది అన్నారు. పాత్ర రావడం, అది మీకు రావడం అదృష్టం. తర్వాత మన యాక్టింగ్ ఎలా ఉంది ఏంటి, అది తెర మీదకి వచ్చాక ఎలా తీసుకుంటారు అవన్నీ సెకండరీ. ఆ పాత్ర రావడం ఫస్ట్ అదృష్టం అని అన్నారు. అందరూ కలిసిన వాళ్ళందరూ ఇట్లా సీన్స్ ఉంటాయి కదా, నాది 5 రోజులే అనుకోండి చెప్పాను కదా. ఆ 5 రోజుల్లో నేను ఉన్న వాటిలో సుమన్ గారు చేశారు, పూసాని గారు 10 సీన్లు ఉన్నాయి, 10 సీన్లు ఉన్నాయి. అండ్ కొంచెంమంది ఆర్టిస్టులు ఉన్నారు. తర్వాత తనతో ఎక్కువ సీన్లు తనతోనే ఉన్నాయి. సుమన్ గారు కవాళీ పాడతాడు, ఘంటసాల గారు కవాళీ పాడతారు. ఆయన పేరు ఏదో ఉంటే కొంచెం ముస్లిం పేరు ఆయన్ని. సో అక్కడ కూర్చొని ఆయన పిలిపించుకుంటారనమాట, ఘంటసాల గారిని ట్రూప్ని పిలిపించుకొని కవాళీ పాడించుకుంటారు. ఓకే, సూపర్ చాలా ఆయన బాగా నచ్చుతుంది అనమాట. ఘంటసాల గారు కవాళీ పాడడం ఆయనకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడైనా కూడా ఆయన పిలిపించుకొని అలా మొత్తం ఆ ట్రూప్తో అందరితో కలిసి చేయించుకుంటారు. అది ఆయన పాత్ర. నేను ఆ రోజు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అది మీరు అంటే కేసీ చేసేటప్పుడు సెట్స్ మీద ఆయన ఎవరైనా యూనిట్ క్రూ కానీ లేదా క్యాస్ట్ మిగతా వాళ్ళు కానీ ఆయనకి ఏమైనా ప్రశంసలు ఇవ్వటం కానీ చాలా బాగా చేసావు కేసీని, అలాంటి చూసారా? అలాంటి సీన్స్ ఏమైనా చూసారా? రామారావు గారే, అది డైరెక్టర్ గారే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా చేశారు అంటే, పాపం ఆయన మొహమాటంతో అంటున్నారా నిజంగా అంటున్నారా మాకు అర్థమయ్యేది కాదు. సార్ బాగా రాకపోతే చెప్పండి సార్, ఏమనుకో మళ్ళీ చేస్తాము అని అనేవాళ్ళం. లేదు చాలా బాగా వచ్చింది అన్న, చాలా బాగా వచ్చింది, అలాగే రావాలి అంతే, ఇంతకన్నా ఎక్కువ రాకూడదు అని మనకి. అంటే అక్కడే తెలిసిపోతుంది మనకి, సినిమా చేసేటప్పుడే సెట్స్ మీద మనకి ఆ సినిమా ఎలా రాబోతుందని తెలిసిపోతుంది. అవును. సో అలా మీకు చేసేటప్పుడు మీకు బాగా వస్తుంది అనే ఫీలింగ్ తెలియలేదండి నాకు. ఇంకా మీకేం తెలియలేదు అంటే నేను మొత్తం లేను కదా. అదే ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఇది కూడా కేసీని అడిగితేనే బాగుంటుంది అనుకుంటా. అది టోటల్గా చూస్తే క్లారిటీ వస్తుంది. అంటే కొంచెం పార్ట్స్లోనే నేను ఉన్నాను కదా, అందుకు చెప్పారు కదా మీరు. డబ్బింగ్ నేను చెప్పలే. అవునా? డబ్బింగ్ తనకి వేరే వాళ్ళు చెప్పారు, నాకు వేరే వాళ్ళు చెప్పారు. ఎందుకు అట్లా? ఏమో మరి మమ్మల్ని అడగలేదు. మీరు ఒక యాంకరు, తను ఒక సింగరు, తనకి తన వాయిస్ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు. అవునా? అడగలేదా డబ్బింగ్ మీరు చెప్పండి అని ఎవరు అడగలేదా? అడగలేదు అనుకుంటా, అడగలేదు మరి. అప్పుడు ఆ తనలో తను లేడో మరి ఏంటో తెలియదు కానీ అది కూడా నాది చిన్నదే కాబట్టి ఎవరు వేరే వాళ్ళు ఎవరో చెప్పారు. యాక్చువల్గా నేను చెప్పలేదు. ఒక పోట్లో అయిపోయేది, మీ దాంట్లో 10 సీన్లు ఉంటాయి కాబట్టి అంతే అయిపోయింది. కాకపోతే మీ ఓన్ వాయిస్ అంటే ఇప్పుడు మీ పాత్ర మీద మీరు తెలుగు అమ్మాయి, పైగా ఒక యాంకర్గా ఎంతో చక్కగా మాట్లాడి ఆకట్టుకునే ఇది ఉన్నవాళ్ళు, మీ ఓన్ వాయిస్ ఉంటే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది కదా. మేబీ మరి అడగలేదు. ఇప్పుడు ఇంతకాలం అయింది కదా, 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇది ఇంకా రిలీజ్ కాకపోతే కూడా కొంచెం ఏమైనా ఇది అనిపిస్తా ఉందా? ఇప్పటికి రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుండేది. అంటే ఇంకా ఇప్పుడు ఒకటి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. అది ఏదైనా సినిమా అయినా సీరియల్ అయినా ఏదైనా ఫాస్ట్గా అంటే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటి రిలీజ్. బికాస్ పీపుల్ అడుగుతూ ఉంటారు కదా, ఎంతవరకు వచ్చింది షూటింగ్, మీ సినిమా ఎంతవరకు వచ్చింది అని అడుగుతున్నప్పుడు మాకైనా ఏం తెలుసండి అన్నట్టుగా అనుకునేవాళ్ళం. సో నేను తొందర రిలీజ్ అయితే బాగుండేది. సో ఇంత గ్యాప్ వచ్చేటప్పటికి ఒక 3 ఏళ్ళు అసలు అవుతుందా అవ్వదా, సరేలే అయినా అవ్వకపోయినా మనం ఏం చేస్తాం, మనం ఏం చేసేది లేదు. ఆ టైంలో ఎక్కువగా అడుగుంటారు. ఆ టైంలో చాలా అడిగారు. కొంచెం 5 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెం మర్చిపోయారు. ఇంకా అసలు మేము చెప్తూ ఉండడం వల్ల మర్చిపోయారు. సడన్ గా ఒక రోజు ఇలా ప్రెస్ మీట్ అనేటప్పటికి ఇంకా అసలు అందరు టోటల్ మళ్ళీ ఇట్లా టక్కని నిద్రలోంచి లేపినట్టు అయింది అనమాట. యాక్టివ్ అయిపోయారు.
తను కూడా నాకు తెలిసి ఏగర్గా వెయిట్ చేస్తా ఉండాలి. అందరం వెయిట్ చేస్తున్నామండి. మీకేమైనా సమాచారం ఉందా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? డిసెంబర్లో అన్నారు. డేట్లు ఆఫ్ కోర్స్ అటు ఇటుగా మారొచ్చేమో. డిసెంబర్లో అనేది అన్నారు. డిసెంబర్ కోసం ప్రిపేర్ అవుతున్నాము. సో చూడాలి, డిసెంబర్లో నిజంగా రిలీజ్ అవ్వాలని దేవుడిని డెఫినెట్గా కోరుకుంటున్నాము. బికాస్ రామారావు గారు పడ్డ కష్టం పెద్ద ఆయన చాలా మంచి వ్యక్తి, పెద్ద ఆయన, ఓపిక్గా కూర్చొని షూటింగ్ చేసే ఏజ్ కూడా కాదు అది. శ్రమపడ్డాడు. ఇంత రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఇష్టంతో. చాలా తక్కువ మంది కదండి అలా ఉండేవాళ్ళు. అంటే తన కలగా అనుకుంటా నేను, అంటే ఘంటసాల గారి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించాలనేది ఆయన కోరిక. ఆయన ఫీల్డ్ లో ఉన్న ఆయన కూడా కాదు. ఆయన సరే ఫీల్డ్ లో ఎప్పటి నుంచో ఉన్నారో, సినిమా తీయాలన్న కోరిక అలా కాదు, ఘంటసాల గారి మీద కోరిక అంతే తప్ప సినిమాల మీద కాదు. సో ఘంటసాల గారి మీద ఇష్టంతో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి చేయడం అనేది చాలా కొత్త పాయింట్ యాక్చువల్గా. సో ఆయనకు మంచి జరగాలి, మంచి ఆయన మంచిగా చేశారు కాబట్టి, మంచి మనసుతో చేశారు కాబట్టి సో ఖచ్చితంగా మంచి జరగాలని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో ఒక్కసారి టైం అలా బ్యాక్ తీసుకెళ్తే సో ఎలా ఉంది ఇప్పుడు? సో 2014 మీ మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అయింది 14 ఫిబ్రవరి. సో అంటే 9 years అయిపోయింది, 9.5 years. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటి? అంటే కేసీ ఎంతవరకు ఆయనలోంచి ఏ మార్పులు కనపడ్డాయి? అంటే మీరు మార్చారు కొంత, ఆయన కూడా మిమ్మల్ని ఏమన్నా, ఆయన ప్రభావం ఏమైనా ఉందా? ఆయనది అంటే ఇప్పుడు నేను కొంచెం మెచ్యూర్డ్ అయ్యాను ఆయనతో ఉండడం వల్ల. అంటే డెసిషన్స్ కొంచెం వైజ్గా తీసుకోవాలి, మరి టక 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 అట్లా అట్లా దూకకూడదు, కొంచెం ఆ దూకుడులోనే కొద్దిగా చూసుకొని దూకాలి అన్నది నేర్చుకున్నా. తను నా దగ్గర నుంచి ఏం నేర్చుకుంటే కొంచెం ఆయన దూకుడు నేర్చుకున్నాడు. నేను దూకుడు కొద్దిగా తగ్గించా. ట్రై చేస్తున్నాను. ఆయనలాగా ఏం అవ్వలేనులేండి ఎప్పటికైనా, కానీ నా నేచరే అది కాదు, అంత అవ్వనక్కర్లేదు అనుకుంటున్నాను. ఓకే, ఆయన నేచర్ ప్రకారం మనకు అలవాటు అయిపోయింది అలా ఉండడం, మనకు అలవాట్లేదు, మనకు అట్లా ఉండి సెట్ కాదు. సో తను కొద్దిగా నా నుంచి కొద్దిగా మాటలు, కాస్త 2 స్టెప్పులు, స్టేజ్ మీద స్టెప్పులు వేయడము అవ్వదు కదా. ఇప్పుడు పెళ్ళాం స్టెప్పులు వేస్తుంటే ఆయన కూడా స్టెప్పులు వేయాలి కదా. నేను పాడేవాడు మామూలు ఇలా అనేవాడు, ఇలా కాకుండా మంచి ఇలా అంటాడు అనమాట. సో అలా కొంచెం స్టెప్పులు నేర్చుకున్నాడు. తర్వాత ఈ నేర్చుకోవడం అనేది అక్కడే స్టేజ్ మీద వచ్చిందా లేకపోతే ఇంట్లో ప్రాక్టీస్ ఏమి ఉండదు, స్టేజ్ మీదనే. ఫస్ట్ 1-2 సార్లు చేసేవాడు కాదు, అతను 3 సార్లు అమ్మో చేయకపోతే ఇది మన పరువే పోయేటట్టుందని చెప్పి ఏదో రకంగా మొత్తానికి స్టార్ట్ అయితే చేశాడు. హీస్ కంటిన్యూయింగ్ ఇట్. శ్రేయాంష్ రాకముందు మృదులకి, శ్రేయాంష్ వచ్చిన తర్వాత మృదులకి చాలా అసలు శ్రేయాంష్ రాకముందు నన్ను చూసిన వాడు ఇప్పుడు చూస్తే ఏంది నువ్వేనా ఇంత పిరికిదాన్ని తయారయ్యావేంటి అంటారనమాట. దేనికి భయపడేదాన్ని కాదు అది వరకు. శ్రేయాంష్ పుట్టక ముందు దేనికి భయపడేదాన్ని కాదే అనుకునేదాన్ని. అంటే టైర్లు పంచర్ అయినా కూడా లేపేసి చేసేద్దాము. ఒక నైట్ జర్నీ కూడా ఎప్పుడు భయపడేదాన్ని కాదు. ఇప్పుడు నైట్ జర్నీస్ అంటే భయపడతా. అమ్మో వద్దులే, ఏమన్నా అయితే కష్టంలే. అఫ్కోర్స్ ఆ అప్రమత్తత ఏ తల్లికి ఏ తండ్రికైనా వస్తుంది, అది పక్కన పెడితే నా స్పెషల్ కేసు అనమాట. నేను మరి ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు తొందరగా పోవంటారు కొంచెం. నాకు ప్రెగ్నెన్సీలో ఒక సెన్సిటివిటీ ఎలా వచ్చిందంటే అన్ని స్కాన్లు బాగుంటాయా, అంత బాగానే ఉంటుందా అంటే. నాకు ఫస్ట్ ఒక మిస్క్యారేజ్ అయింది బేసిక్గా శ్రేయాంష్కి ముందు. కన్సీవ్ అయ్యాను, అది హార్ట్ బీట్ రాలేదు, మిస్క్యారేజ్ అయింది. సో అది యాక్చువల్గా ఎవరికి చెప్పలేదు అనుకుంటా ఇప్పుడు నేను. అదే అంటే వెరీ ఫ్యూ 7th week, జనరల్ 7th week 8th week మనకు హార్ట్ బీట్ రావాలి. అది రాకపోయేటప్పటికి అది కొంచెం దాన్ని మన కెమికల్ ప్రెగ్నెన్సీ అని రకరకాలుగా అంటూ ఉంటారనమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, హెచ్సిజీ లెవెల్స్ అంతా బాగున్నాయి. 7th week 8th week నాకు హార్ట్ బీట్ రాలేదు, బేబీ ఉంది, దెర్ ఇస్ నో హార్ట్ బీట్ అనమాట. ఏంటిది అది ఎంత బాగానే ఉంది కదా, మంచిగా హెచ్సిజీ లెవెల్ బాగుంది కదా, మల్టిప్లై ఎవ్రీడే మల్టిప్లై అవ్వాలి హెచ్సిజీ. ఈరోజు 2 ఉంటే రేపు 4 అవ్వాలి, అంత బాగానే ఉంది. ఇది ఎందుకు ఇట్లా కాదులే డాక్టరే సరిగ్గా రాంగ్ అంటే మనం ఏంటి మనకు తెలియని మనకి కానివన్నీ మనం వాడిని రాంగ్ అనుకుంటాం, పక్కవాడిని ఇది కాదని అనుకుంటాం మనం. తప్పు ఇది కాదని 2-3 దగ్గరికి వెళ్తే కూడా అదే చెప్పారు, లేదు ఇది ఇంకా అవ్వదు ఇది అని. ఇంకా అప్పుడు నాకు ఒక క్రియేట్ అయిన ఒక చిన్న యాంగ్జైటీ, ఒక చిన్న టెన్షన్, ఒక సెన్సిటివిటీ. అంటే ఇంక నాకు ఎప్పటికీ నేను ప్రెగ్నెంట్ కాలేను. అదొకటి ఒక శిశువు లోపల పెరుగుతుంది, ఇక లేదు శిశువు లేదు, బయటకు వచ్చే శిశువు కాదు అన్నప్పుడు కొంచెం
అవుతుంది. సో అలా నాకు టెన్షన్ క్రియేట్. అందరు చెప్పాయి చాలా కామన్, మిస్క్యారేజ్ ఏముంది, రోజుకు 100 మందికి అవుతూ ఉంటుంది అంటే అది మనకు ఫస్ట్ టైం కదా, అది మనకు కొంచెం వినడానికి చాలా కొత్తగా ఉంటుంది. అసలు యాక్సెప్ట్ చేయలేకపోయేది చాలా రోజులు. అసలు ఇంకా చాలామంది సరే ఒక 6 months గ్యాప్ ఇవ్వండి, లేకపోతే అది తిన్నారా, ఇంకా గ్యాప్ ఇస్తే ఇంకేమన్నా అని చెప్పి ఎవరి మాట వెళ్ళేది నేను. ఎవరి మాట వెళ్ళే మళ్ళీ నెక్స్ట్ 4th monthకి మళ్ళీ కన్సీవ్ అయ్యా. మళ్ళీ కన్సీవ్ అయ్యేటప్పటికి ఇంకా అక్కడ టెన్షన్, ఇంకా టెన్షన్ ఉంటుంది కదా. ఇంకా 7వ వారం జరిగింది కదా, 7వ వారం వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది హార్ట్ బీట్. సో హార్ట్ బీట్ అంతా చాలా బాగుందండి, హ్యాపీ, టెన్షన్ ఏం లేదు. ఓకే కదండి, మళ్ళీ చూశారు కదా, కరెక్ట్గా చూశారు కదా, చూశాను, ఏం టెన్షన్ లేదు. ఇంకప్పుడు రిలాక్స్ అయ్యా. అలా కొంచెం ప్రతి స్కాన్కి స్కాన్ టైం వచ్చేటప్పటికి ఆ రోజు పొద్దున్న నుంచి తల పగిలిపోయేది టెన్షన్తో. ఏమంటారో బాగుంటుంది కదా అంతా అది అని చెప్పి 3వ నెల 5వ నెల అంతా అయిపోయింది. ఇంకప్పుడు ఇంకా అప్పుడు టెన్షన్ ఫ్రీ అయిపోయారు. 5వ నెలలో టెన్షన్ అంటే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో క్రియేట్ అయిన ఒక టెన్షన్, పిల్ల పట్ల ఒక సెన్సిటివ్నెస్, అది ప్రేమ, అది ఇంకంత బాగా జరగాలి, అదొక టెన్షన్, అది కొంచెం కంటిన్యూ అయ్యింది నాకు పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఎంతో కొంత ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. నేను అందరికి ఒక 50 ఉంటే నాకు ఒక 55 అనుకోండి, ఒక్క పిసర్ ఎక్కువ, కొంచెం ఓవర్ యాక్షన్. మా ఫ్రెండ్స్ అదే అంటారు నన్ను, నీవు ఓవర్ యాక్షన్, నువ్వు ఒక తేడా దానివి, నీకు ఒక పిచ్చి ఎక్కువ ఉంది, అంత అవసరం, అంత టెన్షన్ పడతావు, ఆడికి జ్వరం వస్తే 2 రోజులు తగ్గిపోదా, అంత ఓవర్ యాక్షన్ చేయాలా, ఆడికి జ్వరం వస్తే నేను తినడం మానేస్తా టోటల్గా, నేను 2 kgs తగ్గుతా, బేసిక్గా 2 రోజులు 2 kgs తగ్గుతా ఈజీ. పిచ్చెక్కిందా నీకు, వాడి జ్వరం వస్తే నువ్వు తినట్లు, తినబుద్ధి కాదు, అరే అవ్వదు. అది మా అమ్మకు కూడా అలాగే ఉంటుంది యాక్చువల్గా. వాడి తిన వస్తే మా అమ్మ కూడా తినడం మానేస్తుంది. అది మేము మొత్తం ముగ్గురు కనెక్టెడ్ అనమాట మేము. మా ఆయన అదే తిడుతూ మీరు కూడా మీ అమ్మకి సింగిల్ చైల్డ్, ఆమె కూడా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. మా అమ్మ కూడా అదే వచ్చింది, తిడుతూ ఉంటాం, అమ్మ నీ వల్లనే నాకు హెరిడిటరీలో ఈ ఆస్తుపాస్తులు పక్కన పెడితే ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారు, నీ సెన్సిటివ్ మైండ్, సెన్సిటివ్ హార్ట్ని నాకు ఇచ్చావని. బట్ బయటికి కనిపించేది ఏంటి, నేను అసలు కనిపిస్తాను అట్లా, అస్సలు కనిపించను కదా. మీరు చెప్తే తప్ప ఎవరు నమ్మరు. ఈవెన్ చెప్పినా కూడా నిజమే చెప్తుంది, అబద్ధం చెప్తుంది అనుకుంటారు కదా. ఇది నిజమే, చాలా సెన్సిటివ్. అది మా అత్తగారికి చైతన్య పెడితే బాగా చెప్తారు. అది అలా కంటిన్యూ అయిందా. మా వాడు 2 years వచ్చేటప్పటికి కరోనా వచ్చింది కదా సిస్టమ్ మన భూప్రపంచంలోకి. అది ఇంకా భయం, అయ్యో ఇంకా భయం. అప్పటికి నేను పాలిస్తున్నా, ఇంకా 2.5 years బ్రెస్ట్ ఫీడ్ చేశాను నేను. కరెక్ట్ శ్రేయాంష్కి 18 months 19 months ఉన్నప్పుడు కరోనా లాక్డౌన్. అది అమ్మో ఇప్పుడు నాకేమన్నా వస్తే, అప్పుడు ఉస్మానియా హాస్పిటల్ అనేవాళ్ళు కదా, అదే అది అంటే గాంధీ హాస్పిటల్ అనేవాళ్ళు. 15 days, అమ్మో 15 days నేను ఉంటే వాడికి పాలు లేకపోతే అసలు వాడేలా, అసలు ఇంకా గుండె కొట్టేసుకునేది, టెన్షన్ వచ్చేసేది. అమ్మో అసలు నా టెన్షన్ అది అంతా ఇంత కాదు. మా ఫ్రెండ్స్ అందరూ కూల్గా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇంత కూల్గా ఉంటున్నారు, నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, అసలు ఎంత టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి, టెన్షన్ వచ్చేసేది, గుండె కొట్టేసుకునేది, గాబరా వచ్చేసేది. అంటే మీరే కొత్తగా కనిపించారు అప్పుడు మీకు? అమ్మో చాలా కొత్తగా కనిపించాయి. అసలు కరోనా అనేది నా లైఫ్లో ఆ 1.5 year నన్ను ఎంత మార్చేసింది అంటే, ఆ సెన్సిటివ్ ఆల్రెడీ నేను టెన్షన్ పడతాను రా బాబు నా కొడుకు విషయంలో అంటే, మళ్ళీ కరోనా. లక్కీలీ కరోనాకి నేను ఎంత భయపడ్డానంటే, దేవుడు ఒక చిన్న ఆఫర్ నాకు ఏమి ఇచ్చాడంటే, నా రిపోర్ట్ ఎప్పుడు కూడా నాకు పాజిటివ్ లేదు. నేను 2 సార్లు చెప్పి 2 సార్లు నెగిటివ్ వచ్చింది. సిమ్టమ్స్ కూడా నాకు ఏం లేవు. ఇప్పుడు మా ఆయనకు వచ్చింది, తనకు కూడా చిన్న సిమ్టమ్స్, దగ్గు జ్వరం అట్లా వచ్చింది. ఎంతకీ తగ్గట్లేదు, ఫుల్ టెన్షన్ పడ్డా నేను. అప్పుడు పాప మా అత్తగారిని కూడా అప్పుడు నాకు ఆఫీస్కి వెళ్ళి వచ్చేది, మీరు ఆఫీస్ మానేయండి అన్న. నేనెందుకు ఆఫీస్ మానేస్తాను, నాది గవర్నమెంట్ ఉద్యోగము, నేను ఇట్లా ఆఫీస్ మానేస్తే కష్టం కదా అని చెప్పి పాపం ఆవిడ కూడా అప్పుడు వాళ్ళ ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళడము అది చేసింది. నాకు భయము, నా భయం ముందు నాకు ఏదైనా చిన్నగానే కనిపించింది యాక్చువల్లీ. సో మా అత్తగారు కూడా లేదు అప్పుడు. సో నేను శ్రేయాంశు చైతన్య బయటకు పంపించదని కాదు, నువ్వు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎదుర్కొడతాను చెప్పారు. తల్లు పేసుకొని కూర్చొని రూమ్లో బంది. మా అమ్మ ఒక్కతే రావాలి ఇంటికి. మా అమ్మ పక్కనే మా గలీలోనే ఉండేది. ఆమె కూడా నాకన్నా ఓవర్ అనమాట. ఆమె అసలు శానిటైజర్ ఇట్లా ఫోన్ మీద ఇట్లా పోసేది. సో నాకు అంత ఉన్న వాళ్ళని నేను నమ్మేదాన్ని. సో మా అమ్మ ఒక్కతే ఎంట్రీ ఇచ్చేది అనమాట ఇంటికి, ఇంకెవ్వరు నో ఎంట్రీ. పని మనిషి కూడా చూసి ఎప్పుడైనా అనగానే, అమ్మ బాగానే ఉన్నావా, ఏమైనా ఉంటే వెళ్ళిపో ప్లీజ్, అట్లా. అంత టెన్షన్. మా శ్రేయాంశ్ తుమ్మగానే ఒక 2-3 సార్లు తుమ్మితే ఎప్పుడైనా మా ఫ్రెండ్స్కి మెసేజ్ చేసేదాన్ని, పిల్లలు మామూలుగా రోజుకి ఎన్నిసార్లు తుమ్ముతారు అంటే, తుమ్ముతారు మామూలుగా 5-6 సార్లు. ఎందుకు అంటే, ఆ శ్రేయాంశ్ 4 times కంటిన్యూస్గా తుమ్మాడు ఎందుకంటాం, ఏమోలే మామూలుగా వచ్చి ఉంటుంది. వా ఇంత ఓవర్గా చేసేసాను అనమాట, పిచ్చి ఓవర్. అది వినేవాడు నవ్వుతాడు, తిడతారు నన్ను, అంత చండాలంగా చేశా. చిన్నవే అది నేను ఆటోమేటిక్ వచ్చేది, కావాలని చెయ్యం కదా, అది ఆటోమేటిక్ సహజంగా కలిగింది. అంటే ఎవరికి తెలియదు అసలు, సరిగా డాక్టర్లకే దాని వైద్యం ఎలా చేయాలి ఏంటి అనేది కరెక్ట్ గా తెలియదు కదా అప్పుడు ఆ టైంలో. తెలియదు.
అసలు ఏంటి అప్పుడు అనిపించింది. అప్పుడే అప్పుడే సెకండ్ ఇష్యూ వెళ్ళకూడదు అనుకున్నా నేను. ఇలాంటి పాడుపడ్డ ప్రపంచంలో ఒకరిని కానీ పాపం ఎన్నో కేసెస్ చూసాం కదా, తల్లి తండ్రి ఎవరో రెండిద్దరు అట్లా అమ్మో ఎందుకు వచ్చింది పిల్లల్ని కానీ వాళ్ళ అగాధం చేయడం ఎందుకు, ఆ తర్వాత ఏమేమి వస్తాయో తెలియదు, వద్దు బాబు ఏం వద్దు, పిల్లలు సెకండ్ ఇష్యూలు వద్దు, ఏమొద్దు, అసలు కలని వాళ్ళకి అసలు కనకండి అని చెప్దాం అనిపించింది నాకు అసలు మొన్న కరోనాలో. పిల్లల్ని కానీ అనవసరంగా వాళ్ళ గురించి టెన్షన్ పడి నా హెల్త్ పాడు చేసుకొని అంతెందుకు అని అనిపించింది. అయ్యయ్యో అందరికీ తెలుసు, నా ఫ్రెటర్నిటీ నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఇది ఎంత టెన్షన్ పడింది అని. ఆయనకి ఏమీ టెన్షన్ లేదు, మంచిగా ఆయనకి ఎప్పుడు ఒక ముక్కులో ఎలర్జీ ఉంటుంది అనమాట. పొద్దున్న లేగానే ఒక 5 సార్లు 6 సార్లు తుమ్ముతాడు జనరల్లీ. ఇంకా ఆ టైంలో నాకు ఆ తుమ్ములు చూస్తేనే నాకు టెన్షన్ వచ్చేది. ఆయన చాలా రోజులు నేను లోపలే రూమ్లోనే పెట్టేదాన్ని, ఇంకో రూమ్లో. కొంచెం తుబ్బగానే నువ్వు ఏం సరే 3 days అయితే ఖైదీ సరే 3 days లోపలే ఉండు, మీ అవసరం అయితే చూద్దాంలే, ఏం వేరే ఎక్స్ట్రా సిమ్టమ్స్ లేకపోతే బయటకు వద్దు అని. అలా నేను శ్రేయాంశ ఆడుకుంటూ నేనే వంట చేసుకొని వాడిని ఆడించుకుంటూ ఇది చేసుకుంటూ అది చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ అమ్మో చాలా కష్టపడ్డాం మెంటల్గా. ఫిజికల్గా ఏముంది, ఫిజికల్లీ ఫుల్ ఎనర్జెటిక్, మెంటల్లీ ఓన్లీ. ఇప్పుడు అదే శ్రేయాంశ స్కూల్కి పంపిస్తున్నాను ఇప్పుడు యూకేజీ. ఇప్పుడు కాస్త బెటర్ అయ్యాలండి. హెల్తీ కిడ్డే కదా ఇద్దరు, నాకు తెలిసి ఇద్దరు హెల్తీ. యా నాకు చాలా అంటే నాకు దేవుడి దైవంలో ఇమ్యూనిటీ పవర్ బాగా ఇచ్చాడు. మా అమ్మ అదొకటి మా అమ్మని ప్రైజ్ చేస్తుంటా. ఇమ్యూనిటీ పవర్ తొందరగా ఏది రాదు. అదే పిల్లల్ని సహజంగా పెంచితే వాళ్ళకి కూడా అలాంటిది సహజమైన ఆరోగ్యం ఉంటుంది. వాడు ధైర్యం స్వభావం మీద వచ్చిందా ఆయనది వచ్చిందా? అల్లరి అది నాదే వచ్చింది. అల్లరి బాగా అంటే కుడుతుంటాడు. ఎవరినైనా అమ్మమ్మ నాన్నమ్మ అంటే బాగా గారాబం ఎక్కువ కదా, వాళ్ళని కొట్టడం గుద్దడం చేస్తాడు. వద్దురా మరి ఏం చేయాలి మా అమ్మ, నువ్వు కొట్టేదాన్ని చిన్నప్పుడు అందరినీ, అందుకే నిన్ను వాడు కొడుతున్నాడు. అల్లరి చేస్తాడు, అంటే ఎక్కడ చేస్తాడో అక్కడే చేస్తాడు మళ్ళీ. సో మీకు అంటే మీ తరపు నుంచి మీరు సింగిల్ చైల్డ్ అమ్మకి, సో ఇప్పటికీ మిమ్మల్ని ఎవరికైనా మీరు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మకి అయితే మీరు చిన్న పాప కింద లెక్క కదా, ఎలా ఉంటారు ఇప్పుడు అమ్మ మీతో ఎలా ఉంటుంది? మా అమ్మ సేమ్ ఇప్పుడు నాలాగా. మా అమ్మ కొంచెం టీవీ ఇవేం సిగ్గుపడుతుంది, మా అత్తగారు చాలా డాషింగ్గా ఉంటారు. మా అమ్మ షూటింగ్కి రమ్మంటే కూడా నేనేం రానులే, నేను కార్లోనే కూర్చుంటా అంటుంది. వచ్చి కూర్చో వాడిని చూసుకో అంటే అక్కడంతా నేను రానులే షూటింగ్ లొకేషన్కి, నేను బయటే ఉంటాను. అరే ఎందుకు ఇట్లా భయపడుతున్నాను, ఎవరిని ఏమైనా చేస్తారా అని. మా అమ్మ కొంచెం సిగ్గు ఎక్కువ, సెన్సిటివ్, ఆమెకి ఉట్టుగానే టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత మా శ్రేయాంశ్ అంటే పంచ ప్రాణాలు. శ్రేయాంశుకి ఏమి చిన్నగా ఏదో చిన్న దెబ్బ తగిలిందా తగ్గేదాకా ఫోన్ చేస్తుంది, తగ్గిందా అది మందు ఏమన్నా పూసావా, దానికి మందు ఎందుకమ్మా, పూసేయలే లేకపోతే తగ్గాలి, దగ్గు వచ్చింది మందు వేసేసే లేకపోతే నేను వెయ్యను మందు అంటే. అట్లా మా అమ్మకు బాగా ఇప్పటికీ నాకు నోట్లో పెళ్లి రోజు వరకు నాకు అన్నం మా అమ్మ నోట్లోనే పెట్టింది. నాకు బాక్స్ సరిగ్గా నాకు ఇప్పటికీ మావాడిని అందుకే తిడుతూ ఉంటాను నేను, మావాడు కూడా సోంగా తినడం రాదు. ఓకేలే నేను కూడా అలాగే ఉండే కదా, మా అమ్మ నోట్లో పెట్టేది, మా అమ్మ నోట్లో పెడితేనే మంచి పుష్టిగా తినేదాన్ని, లేకపోతే ఇట్లా అనేదాన్ని. సో మా అమ్మ నాకు నోట్లో అన్నం పెట్టి పెళ్లి వరకు మా అమ్మనే పెట్టింది. చాలా ఓవర్గా నాకు చాలా గారాబం మా అమ్మ, మా నాన్న కూడా అనుకోండి. చాలా మందికి ఇప్పటికీ కూడా మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని అనుకుంటారు. చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పా ఇది కాదు అది అనుకుంటారు కదా, అనుకుంటారు. ఈవెన్ మీరు చెప్పినా కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారని, ఎందుకంటే ఒక చోట కలిసి పనిచేసిన వాళ్ళు, రెగ్యులర్ గా చూసుకునే వాళ్ళు, ఫ్రెండ్స్ గా మాత్రమే ఉన్నారు, తర్వాత పెద్దలే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుని చేశారనేది తెలిసిన అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. తెలిసిన లవ్ తో కూడిన అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, నోన్ అరేంజ్డ్ మ్యారేజ్. అస్సలు లేదు. ఇప్పుడు కేసుని మీరు చూస్తున్నారు, ఆయన అంత అసలు నాతో మాట్లాడేవాడే కాదు స్టేజ్ మీద. నాకు వేరే అదర్ సింగర్స్ బాగా పరిచయం, ఇంకా నాకు రేవంత్ కానీ రఘురామ్ సింగర్ కానీ వాళ్ళతో ఎక్కువ నాకు సాన్నిహిత్యము. మా ఇంటి దగ్గర నేను మా రఘురామ్తో ఫుల్ తిరిగేదాన్ని అందరూ. సో అట్లా నాకు వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ అని ఇప్పుడు పేరు మార్చుకున్నాడు. ఆర్ఆర్ ధ్రువన్ అని మార్చుకున్నాడు, చాలా సినిమాలు చేశాడు ఇప్పుడు. రాస్తున్నాడు, ఈజ్ అ లిరిసిస్ట్. పాటలు తమన్ గారికి చాలా. అవునవును రఘురామ్ యా తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. రియాలిటీ షోస్ లో వాడు అప్పుడెప్పుడు అడిగారు ఇట్లా ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకురా అని, రఘురామ్ని తీసుకెళ్ళా. అంటే అలా నాకు బాగా క్లోజ్ అనమాట వాడు.
క్లోజ్ ఒకటి. తర్వాత అసలు కేసీ ఎప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు ఒంగోలు ప్రోగ్రామ్కి వెళ్ళాము ఒకరోజు, ఏం చేయడు, వస్తే వచ్చి పాట పాడతాడు నీట్గా, వెళ్ళి కూర్చుంటాడు, మళ్ళీ కూర్చొని నాకు క్యాండీ క్రష్ అది ఇది ఆడుకుంటాడు అంతే. అసలు యాంకర్తో బాగున్నావా మృదులమ్మా ఏమీ లేదు, అట్లాంటివి ఏమి ఉండవు. ఏ యాంకర్తో ఏం మాట్లాడు. సింగర్స్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా కలిసి పెరిగారు కాబట్టి సింగర్స్తో ఒక 4 మాటలు మాట్లాడతాడు అంతే. యాంకర్లు ఇట్లా కొత్త వాళ్ళు అబ్బే నీతో నాకేం పని అన్నట్టు ఉండేవాడు. సరే అంత మాట్లాడకపోతే మనం ఏం మాట్లాడతాము, పిలిచి పిలిచి మాట్లాడడం కదా. మీరు యాంకర్, వాళ్ళు సింగర్స్ అంతే. మీ ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. యాంకర్ అనౌన్స్ చేస్తుంది, సింగర్ వస్తాడు పాడతాడు, కామెడీ వస్తాడు కామెడీ చేస్తాడు వెళ్ళిపోతాడు. యాంకర్ పని అదే కదా. కలిసికట్టుగా ఉంటే కలిసిపోతాను నేను, మాట్లాడకపోతే లైట్ తీసుకుంటాను. మీకు అంటే కేసీ కంటే ముందు ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా? లేదు, అప్పటికి సంబంధాలు చూడడం మొదలు పెట్టలేదు. అమ్మా నాన్న అసలు అనుకోలేదు అప్పుడు. ఇక మా అమ్మ స్టార్ట్ చేయబోతోంది, ఇంకా చేద్దాము. మా యూఎస్కి వెళ్ళొచ్చాం, నేను మా మామయ్య దగ్గరికి వెళ్ళొచ్చాం. ఇంకప్పుడు నాకు అప్పుడు 25+. సరే మామూలుగా అయితే ఆడపిల్లలకి 22-23 అంటే మా అమ్మ మరి 22కి చేద్దాం అనుకోలేదు, ఒకటే అమ్మాయిని కదా. మా అమ్మకి అసలు పెళ్లి కూడా చేయాలా ఇప్పుడు, సరే అని అనుకుంది. అందుకు 25 కట్లా చూద్దాంలే అన్నట్టుగా అనుకుంది. 24 అనుకుంది, 25 అనుకుంది మళ్ళీ. ఇంకా 25+ రన్నింగ్లో ఉంది. మా మామయ్య దగ్గరికి వెళ్ళాము, వచ్చాము. ఇంక ఇప్పుడు చూడడం స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు సింగపూర్ నుంచి ఎవరో ఒక ఫోటో వచ్చింది అంతే. అది ప్రపోజల్ అంటే చూడలేదు, మాట్లాడలేదు. ఒక ఫోటో వచ్చింది ఒక అబ్బాయిది. ఆ ఫోటో వద్దాం అలా ఉన్నాడు బాగాలేదు అది ఇది అంతవరకే. అది ప్రపోజల్ కిందికి కూడా ఏం పూర్తిగా జస్ట్ ఒక ఫోటో వచ్చింది అంతే. అది తర్వాత ఇంకా ఇమ్మీడియట్గా ఇది అనుకోకుండా ఆ స్టోరీ అంతా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నేను డ్రాప్ చేయడము, ఆయన డ్రాప్ చేయడము, అప్పుడు మా వాళ్ళమ్మ కలుసుకోవడము, ఆ తర్వాత నేను డ్రాప్ చేస్తా అని చెప్పడము, మళ్ళీ వీళ్ళిద్దరు కలుసుకోవడము. అప్పుడు వాళ్ళ అమ్మ నాకు చెప్పింది ఇట్లా సంబంధాలు చూస్తున్నాము అది ఇది అంటే నేను చూస్తాను ఆంటీ మంచి సంబంధాలు ఉన్నాయి. మా అన్న కూడా సంబంధం అట్లా వచ్చినప్పుడు ఫస్ట్ టైము కేసీని ఆ దృష్టితో చూడాలన్నప్పుడు ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ నవ్వు వస్తుందండి, దేనికైనా నవ్వు వచ్చింది నాకు నిజంగా. కేసీనా అదే అంటే నాకు ఫోటో రాలేదు, ఆయనే అడిగాడు నన్ను డైరెక్ట్గా. ఆయన యూఎస్కి వెళ్ళేటప్పుడు దింపాను, ఆయన ఒకసారి నన్ను దింపాడు కదా అని చెప్పి నేను ఆయన ఎయిర్పోర్ట్లో దింపుతా అని చెప్పాను. దింపి ఫ్రెండ్స్ లాగా. నాకు గణేష్ నిమజ్జనం క్యాబ్ దొరకట్లేదు, మా రఘురామ్ గాడికి చెప్తే ఆడేమో ఫోన్ ఎత్తట్లేదు, ఎవ్వరున్నారు అబ్బాయి ఆడే ఆడికే చేస్తా ఫస్ట్ నేను. ఈ ఫోన్ ఎత్తట్లేదేంటి, ఎవరున్నారబ్బా డీడీ కాలనీ దగ్గర ఎవరున్నారు అనుకొని అప్పుడే జస్ట్ 5 days ముందు చైతన్యతో ఒక ప్రోగ్రాంలో ఇక్కడ కలిసాము ఒంగోలులో. ఇట్లా ఇల్లు తీసుకున్నాను అది ఇది అని చెప్పాడు. ఓ కంగ్రాచులేషన్స్ కేసు కాదు, డీడీ కాలనీలోనే ఇల్లు తీసుకున్నాను, మీరు ఎక్కడ ఉంటారని ఫస్ట్ టైం అడిగాడు నన్ను. ఇన్ని రోజులు చూస్తున్నాడు, అప్పుడు అడిగాడు నన్ను మీరు ఎక్కడ ఉంటారు అని. ట్రైన్లో వెయిట్ చేస్తున్నాం, సింహాపురి ఎక్స్ప్రెస్ ఒంగోలు. అప్పుడు ఇంకో సింగర్ రావాలి, వీఆర్ వెయిటింగ్. ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు, ముందే వచ్చి కూర్చున్నాడు, నేను ముందు వచ్చేసాను అనమాట. అదే ఎక్కడుంటారు మీరు అంటే డీడీ కాలనీలో ఉంటాం. అవునా మేము అక్కడే ఇల్లు కొన్నాము. అవునా అక్కడే కొన్నారా, ఓకే సూపర్, ఎంత పెట్టి కొన్నావు అంటే 55 లక్షలు అయింది అని. అప్పుడు 55 లక్షలు అంటే బాగానే కొన్నాడే అది ఇది అని అనుకున్నాను. అయిపోయింది ఇంకా అలా. తన డబ్బుతో సొంత డబ్బుతో కొన్న ఫస్ట్ ఫ్లాట్ అనమాట అది. సో అంతవరకు పెళ్లికి ముందే తీసే. ఆ తర్వాత అలా ఇంకా తెలిసిందనమాట అక్కడ ఉన్నాడు. అప్పుడు ఫోన్ చేశాను, సో వస్తాను డ్రాప్ చేస్తాను అన్నాడు. అమ్మ దేవుళ్ళ కనిపించేవరా బాబు అని అనుకున్నా. అప్పుడు కూడా ఏమీ లేదు, యాజ్ అ ఫ్రెండ్ కూడా కాదు. కేసీ షార్ట్ ఫామే, తను మృదులానే అంతే. కేసీ అని మృదుల వచ్చాడు, దింపాడు. ఆ తర్వాత ఒకరోజు నేను వెళ్ళాను, దింపుతా అని చెప్పా. పాప నువ్వు రోజు దింపావు కదా, నేను కూడా దింపుతా అని చెప్పి నేను కూడా దింపాను. అలా వాళ్ళ అమ్మతో తను యూఎస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు ఒకరోజు. ఏంటి మీ అమ్మాయికి సంబంధాలు చూస్తుందంట కదా, నేను అడిగా. సంబంధాలు చూస్తుందంట కదా, మరి ఏంటి కథ, ఎలాంటి సంబంధాలు కావాలి చెప్పు, మా అన్నకు కూడా చూస్తున్నాము, ఇక్కడ షిఫ్ట్ చేస్తా కావాల్సింటే అటు అని అన్న. అయితే ఏం లేదు ఉద్యోగం చేయాలి అని. నేను అసలు ఉద్యోగం చేయకూడదు అనుకున్నా పెళ్లి తర్వాత. ఐ వాంటెడ్ టు బి అ హౌస్ వైఫ్, ప్రశాంతంగా ఇంటి పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అలా ఉండాలని కోరుకున్నాను నేను నిజంగా. అది నా తత్వం కాదని అంటాడు. మరి ఇంట్లో ఉంటానో కాటన్ చీరలు కట్టుకొని అని అన్నాడు. ఏమో మరి ఏం చెప్తే, నీ మొహం నువ్వు ఇంట్లో కూర్చునే రకమా, నీకు ఒక పూట ఇంట్లో ఉంటే నువ్వు సాయంత్రం బయటకు వెళ్ళేదాన్ని, నువ్వు ఇంట్లో ఉంటావా, నీ మొహం తిడుతూ ఉంటాడు అనమాట. అలా ఆడితే జాబ్ చేయాలి అనగానే ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ అప్పుడు అక్కడ చెప్పినప్పుడు ఏం అడిగాడు తెలుసా, సంబంధాలు చూస్తాను నేను నీకు నేను చూస్తా అని చెప్పాను. నాకు సంబంధాలు మా అన్నకు వస్తూ ఉంటాయి కదా, నేను ఏదైనా మంచిగా షిఫ్ట్ చేస్తానులే, మొన్ననే ఒక సంబంధం చూసాము అది ఇది అని మాట్లాడు. నెక్స్ట్ డే ఒకరోజు ఫోన్ చేశాడు.
అవును మన గురించి ఎందుకు ఆలోచించకూడదు అని అన్నాడు. నాకు ఇంత నవ్వు వచ్చిందంటే నాకు నవ్వు ఆగలేదు అసలు. ఫోన్లో యూఎస్లో ఉన్నాడు, ప్రోగ్రామ్స్కి వెళ్ళాడు. ధైర్యంగా చెప్పాడు, యూఎస్లో ఉన్నాడు కదా, మొక్కకాడికి తెలియదు. అంటే నాకు నవ్వు వచ్చింది. అంటే అట్లా ఏం అనుకోలేదు కదా ఇప్పుడు అది ఇది అంటే, చెప్పు మామూలుగా జస్ట్ మామూలుగా అడుగుతున్నాను, ఓకే అనుకుంటే ఓకే, లేదంటే లేదు, ఇబ్బంది ఏం లేదు అని. నీ జాతకం ఏమైనా ఉంటే పంపించు డీటెయిల్స్. మా అమ్మని అడిగితే మా అమ్మ ఎందుకు అడుగుతున్నావు నువ్వు అనింది. మా అమ్మ టెన్షన్, ఇది లవ్ మ్యారేజ్ చేసుకుంటుందేమో అని. డీటెయిల్స్ అడిగి జాతకం ఎందుకు అడుగుతారు, అది ఎందుకు అడుగుతారు, ఇది ఎందుకు అడుగుతుంది జాతకం అర్థం కాలే మా అమ్మకే. ఇయ్యమ్మ ఒకసారి ఊరికే ఇచ్చా, పంపించా. వాళ్ళ అమ్మకే చెప్పాడు, వాళ్ళ పెద్దనానే చూస్తారులేండి, ఆయనే చూశారు, బాగుంది, చాలా బాగుంది అది. వాళ్ళ అమ్మ చెప్పిందని బాగుందిరా. వాళ్ళమ్మ డెస్పరేట్గా ఉంది, అసలు ఎక్కడ మా వాళ్ళు దొరుకుతారో చేసేద్దామా అని చెప్పి ఆవిడ ఫుల్ చూస్తుంది. 11 సంబంధాలు 12 సంబంధాలు చూశాడు. అప్పటికి చూశాడు. ఒక ఆమెకి తెల్లగా ఉందంటాడు, ఒక ఆమె అసలు సినిమా ఇండస్ట్రీ మనకు వద్ది, మా బాగా మాట్లాడట్లేదు, అమ్మని సరిగ్గా చూసుకోదు, ఇవన్నీ క్లారిటీ ఆయనకు వచ్చేసింది. ఏ అమ్మాయి చక్కగా లేదు అని చెప్పి క్లారిటీ తెచ్చుకున్నాడు. వచ్చాయి ఆ అమ్మాయి తెలియదు, చూసిన తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఆల్రెడీ సినిమా హీరోయిన్గా చేసిందని చెప్పి. వద్దు నాకు అలాంటి వాళ్ళు వద్దు తల్లి అని అనుకున్నాడు అంట. అలా సంబంధం సెట్, అదే మన జాతకాలు సెట్ అయ్యాయని ఫోన్ చేశాడు ఒకరోజు. అమ్మో ఇంత దూరం వెళ్ళావేంటి, మీ అమ్మ అంటే భయం లేదా నీకు, ఏమయ్యో ఆంటీ ముందు నా పరుగు పోయింది కదా, అనవసరంగా నేను నీకు సంబంధాలు చూస్తున్నా ఆల్రెడీ అంటే, సరే ఇట్స్ ఓకే ఏముంది, జాతకాలు సెట్ అయ్యాయి, నువ్వు ఒకసారి మీ ఇంట్లో చెప్పు, బాగుంది అంటే చేసుకుందాం, ఓకే అంటే చేసుకుందాం, లేకపోతే లేదు అన్నాడు. సో ఇలాంటి ఒక నోన్ మ్యారేజ్. అండ్ రామాచారి సార్ ఉన్నారు కదా, సో రామాచారి సార్కి ఆయన నాకు తెలుసు, సపరేట్గా ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక గాడ్ ఫాదర్, వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి, వాళ్ళ ఫాదర్ లేనప్పటి నుంచి కూడా రామాచారి గారు అంటే ఆయన గురువుతో సమానం, దేవుళ్ళ చూస్తారు. చాలా మంది ట్రైనింగ్ అయ్యి ఆయన నాకు పర్సనల్గా తెలుసు, తనకు కూడా పర్సనల్గా తెలుసు. వెళ్ళి అట్లా మృదుల సంబంధం అనుకుంటున్నాం సార్, మృదులతో మాట్లాడని చెప్తే చేసుకోరా చాలా బాగుంటుంది, బాగా మాట్లాడుతున్న అమ్మాయి, మంచి యాంకరు, అది ఇది మాట్లాడుతున్నా. ఆయన కూడా పుష్ చేశారు. నేను అప్పుడు ఇంకా ఆయన యూఎస్ నుంచి 21వ తారీఖు వస్తాడు అంటే, నేను అప్పుడు చెప్పా 20వ తారీఖు ఇట్లా అనుకుంటున్నాడమ్మా, అడిగాడు నన్ను, వెళ్ళి మాట్లాడండి, ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు, ఇదేం లవ్ కాదు అడిగాడు అని చెప్పేశా. చెప్తే చెప్పేసిన లవ్ కాదు, మీరు ఓకే అంటే ఓకే, తెలిసిన అబ్బాయి, తెలియని ఎవరినో చేసుకునే కన్నా కూడా తెలిసిన వాళ్ళని చేసుకుంటే బెటరు. ఫ్రెండ్స్ అందరు నాకు అక్కుర్తి ఏంటంటే, సింగర్స్ అందరు మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి సింగర్స్, ఆయన ఫ్రెండ్స్ అందరు కూడా ఆల్రెడీ నాకు ఫ్రెండ్స్. సో తెలిసిన వాడే, మనకు టెన్షన్ లేదు. అండ్ పక్కన ఇల్లు పక్కనే, మా అమ్మ పక్కనే ఉంటుంది, ఇక్కడే ఉండొచ్చు, అమెరికాకి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు అమెరికా సంబంధం వస్తే చచ్చినట్టు పంపించాలి కదా, మంచి సంబంధం అయితే ఏం చేస్తాం, ఏడ్చుకుంటూ పంపించాలి, ఇక్కడే ఉండొచ్చు. ఇవన్నీ కొంచెం కక్కుర్తి పడ్డా అనమాట. మీ మదర్ కూడా ఉంటది కదా, హాయిగా ఉంటుంది, పక్కనే ఉంటది, ఇబ్బంది ఉండదు, రోజు వచ్చేది పాపం. సేమ్ క్యాస్ట్, ఎక్కడ చేంజ్ కూడా లేదు. తర్వాత తెలిసింది మేము రిలేషన్స్ కూడా అవుతామని. చుట్టరికం కూడా ఉంది. వాళ్ళ పేరు కారం చేడు. మాకు చాలా మంది కారం చేడు, ఊరికి దీనికి సంబంధం లేదు, కారం చేడు. మేము శ్రీ వైష్ణవులు, వాళ్ళు శ్రీ వైష్ణవులే. సో చుట్టాలు కూడా అవుతారు. అంటే ఒక చిన్న చుట్టరికం ఉందని తెలుసు, బట్ ఇంకా పెళ్ళిళ్ళల్లో అందరు కలుస్తారు కదా, ఓహో మీకు వీళ్ళు ఏమవుతారు, ఓహో మాకు ఇది అవుతారు, అది అవుతారు, అది అవుతారు, అట్లా బాగా దగ్గర చుట్టరికమే ఉంది. ఆ తర్వాత తెలుసు మెల్లగా, చిన్న చుట్టరికం ముందు తెలుసు, తర్వాత తెలుసు. అలా మొత్తానికి అదే తెలిసినా ఇది. అందుకే మా నాన్న వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు అనుకున్నారు, సేమ్ క్యాస్ట్ కాబట్టే ఒప్పుకున్నారు. మా నాన్న నాకు ముందే చెప్పాడు, ఓన్లీ వైష్ణవుల్ని చేసుకోవాలి, వేరే వాళ్ళని చేసుకోవద్దు. అంటే ఆ విషయం మాత్రం చాలా కన్జర్వేటివ్ అన్నమాట. క్యాస్ట్ ఫీలింగ్ అంటే సేమ్ వాళ్ళని చేసుకోవాలి, వేరే చేసుకోవద్దు. ఆల్రెడీ నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడే చాలా మంది అన్నారు, ఓకే ఫీల్డ్ అంటే ఇంకా ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అని చెప్పి ఒక స్టాంప్ ఉంటుంది కదా జనరల్లీ. సో అది నాకు కూడా పర్సనల్గా ఉంది, ఈ మార్క్ నేను తీసేయాలి. కానీ మీరు 25 years అంటే అప్పటికి చాలా ప్రపోజల్స్ వచ్చి ఉండాలి మీకు, ఎందుకంటే మీరు చూడటానికి బాగుంటారు, స్పర్ధరూపి వచ్చాయి, చాలామంది అడిగారు. ఇంకా మా అమ్మ 22 yearsకి నుంచి అడుగుతూ ఉండే, ఇప్పుడు చెయ్యమండి, ఇంకో 2 years టైం ఉంది, ఇంకో 2 years టైం ఉంది, అలా చెప్పుకుంటూ వచ్చింది. కొందరు అడిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మకు నచ్చక, పర్సనల్గా వాళ్ళు ఇంటి దాకా వెళ్ళకుండా ఊరికే ఇట్లా ఎవరైనా ఇట్లా చూస్తున్నారో చెప్పండి అని చెప్తే, వద్దులే వాళ్ళు అట్లా ఇంకా టైం ఉందిలే, 2 years టైం ఉంది, 2 years 24 అనుకుంది, అది 25 అయింది, ఫైనల్గా 25+కి అయింది నాకు. ఆయన కూడా సేమ్, మాకు చైతన్యకి 3 నెలలే గ్యాప్. అవునా, సేమ్ ఏజే, ఒక రకంగా సేమ్ ఏజే. అంటే నిజంగానే ఒక ఫ్రెండ్స్, మోర్ ఆఫ్ ఫ్రెండ్లీగానే
ఉంటాము. స్నేహితులు భార్యాభర్తలు అయ్యారు. తెలిసిన స్నేహితులు, మరి గాఢమైన స్నేహితులు కాదు, ఒక మామూలుగా ఉండే స్నేహితులు, తెలిసిన మనుషులు ఇద్దరు అయ్యారు. కానీ మీ సర్కిల్ అంతా కూడా ఎలా రెస్పాండ్ అయ్యారు అప్పుడు? వాళ్ళు మీరు అన్నట్టే లవ్ మ్యారేజ్ ఇది, అమ్మో ఇద్దరిది ఎప్పటి నుంచో నడుస్తుంది నాకు తెలుసు, ఉండుండొచ్చు అది ఇది. అయ్యే కాదండి బాబు, 21 ఆయన అమెరికా నుంచి వచ్చాడు, 24 మా నాన్న మినర్వా కాఫీ షాప్ లో కూర్చొని చైతన్యతో మాట్లాడాడు. ఈ అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు, కాఫీ షాప్ లో కూర్చొని ఆ కాఫీ తాగుతూ ఈయన మొత్తం చైతన్య మొత్తం తన గురించి టోటల్ గా ఎలా పెరిగాడు, ఎలాంటి కష్టం చూశాడు, నాది ఇది మా నాన్నగారికి ఇవన్నీ చెప్పాడు. సో ఆయనకు ఆ పద్ధతి నచ్చింది. మా నాన్నకు పద్ధతిగా ఉండాలి, అల్లరి చిల్లరగా ఉంటే నచ్చదు, పద్ధతిగా ఉండాలి మా నాన్న. అంటే బిఫోర్ మ్యారేజ్ మామాళ్ళు కూర్చొని ఒక చోట కూర్చొని కలివిడిగా అన్ని మాట్లాడుకున్నారు అనమాట. 24వ తారీఖు మాట్లాడుకున్నారు. 25వ తారీఖు ఇంకా నేను షూటింగ్కి వెళ్ళిపోయా. మా ఊరి వంట మా టీవీ అవుట్డోర్ 5 days. 30వ తారీఖు వచ్చా మళ్ళీ నాకు. సో ఈ గ్యాప్ లో ప్రోగ్రామ్ 1500 ఎపిసోడ్లు చేసాం. నేను శ్యామల ఇద్దరం చేసాం. యాక్చువల్లీ చాలా ఊరు పల్లె పల్లె రకరకాలుగా తిరిగాము, ఇష్టం వచ్చినట్టు తిరిగేసాం. కలిసి కాదు, కలిసి చాలా తక్కువ తిరిగాము, సపరేట్ షెడ్యూల్స్. 5 రోజులు షూటింగ్ తను చేస్తే ఇంకో 5 రోజులు షూటింగ్ నేను. 30 ఎపిసోడ్లు కదా అవి. సో ఒకరే చేయలేరు, అది ఇద్దరు చేయాలి. సో అలా చేసాము. అది ఆ షూటింగ్లో ఉన్నా. సో 24 మాట్లాడుకున్నారు, 25 ఇంట్లో డిస్కషను, రామాచారి గారు అందరూ దెన్ 4వ తారీఖు ఎంగేజ్మెంట్. December 4 ఎంగేజ్మెంట్, బట్టలు కూడా లేవు, ఫాస్ట్గా జరిగిపోయింది. తర్వాత రామాచారి సార్ మేలో పెళ్ళి అనుకున్నారు. మీకు మళ్ళీ ఒక్కసారి అనుకున్న తర్వాత మీకు ప్రేమించుకునే ఛాన్స్ ఇవ్వలేదు అనమాట? లేదు. ఇంకా ఆ తర్వాత ఒక 6 నెలలు ఉన్నాయి కదా, ఆ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. అప్పుడు కాస్త బయటికి వెళ్ళడము, హోటల్స్ తిరగడం, అప్పుడు టెంపుల్స్కి వెళ్ళడము, లేకపోతే ఇట్లా హోటల్కి వెళ్ళడము కలిసి. అప్పుడు కూడా ఫ్రెండ్స్తో మేము అందరితో వెళ్ళాలని అనుకుంటామండి. నాకు మంది కావాలి ఫస్ట్. ఇద్దరే అనేది బోర్, నాకు చాలా బోర్. నాకు మంది కావాలి, నలుగురు. ఇంత తక్కువ మాట్లాడతాడు కదా, కొంచెం మాట్లాడేవాడు ఒక నలుగురు ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ లో ఎంజాయ్ చేయొచ్చు కదా అని. అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడేవాడు కాదు, చాలా తక్కువ మాట్లాడేవాడు. ఇంకా ఇప్పుడు అట్లా బెటర్, ఎక్కువ అంటే నార్మల్గా కొంచెం బెటర్. ఓకే సరే ఈమె పెళ్లి చేసుకోవాలి కదా అన్నట్టు మాట్లాడేవాడు. ఓకే, నా అంతా అస్సలు కాదులేండి. నేను ఒక 100 మాట్లాడితే ఆయన ఒక 30 మాట్లాడేవాడు. ఇప్పుడు ఒక 60 మాట్లాడుతున్నాడు. ఇంకా 100కి వచ్చి నిశ్చితార్థం అయ్యాక టీ తాగడానికి శంషాబాద్లోకి వెళ్ళాం. ఆ రోజు రాత్రే నాకు ఛాయ్ కావాలి అన్న. టీ తాగడానికి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు? చట్నీస్ హిమాయత్ నగర్ నుంచి శంషాబాద్ అక్కడ. అప్పుడు ఇంకా రోడ్లు కూడా వేయలేదు, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. అక్కడ ఛాయ్, నేను ఛాయ్ తాగడానికి దూరమైన పోతాను, అనంతపురం వెళ్ళమన్నా వెళ్తా. ఛాయ్ పిచ్చి ఛాయ్ నాకు. అప్పుడు 15 టీలు తాగేదాన్ని ఒకప్పుడు. నేను మా ఊరి వంట షూటింగ్లో 15 ఛాయలు తాగేదాన్ని. అసలైతే అదే చెప్తున్నా కదా, భయం లేదు. హెల్త్ అమ్మో కడుపు పాడైపోతుందేమో, ఎసిడిటీ వస్తుందేమో, లోపల పాటలు ఏం తెలుసు అని అసలు అప్పుడు 22 years 23 years. అంటే అది కూడా కొంచెం ఆ బోర్డమ్ నుంచి, అంటే చికాకు పని ఒత్తిడి నుంచి అదొక అమృతం అని చెప్పాలంటే. అమృతమే. ఇంత కప్పులే, మళ్ళీ మన ప్రొడక్షన్ కప్పులు ఉంటాయి కదా, ఇంత కప్పులే. మళ్ళీ ఇప్పటికీ ఇంత కప్పేసి తాగలేను. ఈ కప్పునే నేను 3 భాగాలుగా చేసుకొని తాగుతా 3 సార్లు. అందరు మళ్ళీ తాగుతున్నావు అంటారు. మళ్ళీ తాగట్లేదు, దాన్నే 3 భాగాలుగా చేసుకొని తాగుతున్నా అని చెప్తా. ఎంత టైం స్పెండ్ చేశారు ఒక ఛాయ్ తాగడానికి? ఛాయ్ తాగడానికి వెళ్ళాము, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము. ఇంకా ఒక 45 minutes పట్టింది. ఆ నగలన్నీ ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోయా, చీరతో వెళ్ళిపోయా. అసలు ఎవడో లేపుకొని వచ్చాడేమో రోడ్డు మీద అన్నది. వెళ్ళి బయట వెంటనే చీర కూడా మార్చుకోలేదు, అదే శారీ మీద జస్ట్ నగలు మాత్రం అట్లా ఇచ్చేసి వెళ్ళేసి ఛాయ్ తాగేసి, ఫస్ట్ నా ఛాయ్ కోరిక తీరాలంతే. ఛాయ్ తాగేసి మళ్ళీ వెనక్కి వచ్చాం. అప్పుడు నైట్ మా నాన్న అప్పటికేట చూసి ఎందుకు వెళ్ళావు అన్నట్టుగా. అప్పటికి కూడా మా నాన్న చూసేవాడు సీరియస్గా. మా నాన్నకి ఇష్టం ఉండదు ఇట్లాంటివి ఎక్స్ట్రాస్. అందుకే నేను ఈ రోజు వరకు ఇండస్ట్రీలో స్లీవ్లెస్ కూడా వేయలేదు ఎప్పుడు. స్లీవ్లెస్ అనేది నాన్ కామన్, నేను స్లీవ్లెస్ బట్టలు వేసుకో అంటాడు. ఇది మాత్రం ఉంది అనమాట. డ్రెస్ కోడ్ అయితే ఉంది. డ్రెస్ కోడ్ మా నాన్నకు చాలా ఇంపార్టెంట్. మా అమ్మ పిచ్చలైట్, ఏం కాదు వేసుకో అంటుంది, కానీ మా నాన్న అలా అలవాటు అయిపోయింది. కొంచెం మోడర్న్ థింకింగ్ మా నాన్నే కాస్త ఇది. ఆయన ఫుల్ సంప్రదాయవాద. అంటే దానికి తగ్గట్టుగానే మీరు పెరిగారా? చిన్నప్పటి నుంచి అవి నేర్పించేవాళ్ళ మీకు? వేదాలు చదవటం ఇట్లాంటివి ఉంటాయి కదా. వేదాలు అవి ఏం నేర్పించలేదు, బట్ పూజలు అవి కొంచెం బాగా చేసుకోవాలి అది ఇది అని చెప్పి చైతన్య కొంచెం బాగా నాకన్నా.
వాళ్ళ ఫ్యామిలీలో పూజారులు ఉన్నారు, వీళ్ళ తాతగారు పురోహిత్యం చేసేవాళ్ళు, వాళ్ళ అమ్మమ్మకి మంత్రాలు చైతన్యకు వచ్చి యాక్చువల్గా నాకన్నా ఎక్కువ ఈ గాయత్రి మంత్రాలు ఇట్లాంటివి చదువుతారా. ఆయన సమస్యనాలు కూడా చేయించేసుకున్నారు యాక్చువల్గా. అవునా? చిన్నజీర స్వామి గారితో అచ్చులు ఉంటాయి కదా, శంకుచక్ర నామాలు అచ్చులు భుజాలకు వైష్ణవులు చేయించుకుంటారు. వైష్ణవ మతం తీసుకున్నా చేసుకుంటారు, బ్రాహ్మిన్స్ కావాలనే ఏం తెలియదు. ఎవరైనా కూడా ఇఫ్ దే వాంట్ టు బికమ్ శ్రీ వైష్ణవ మతం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా చేసుకొని ఇంకా దాన్ని ఆర్మ్స్లో రూల్స్ పాటించుకుంటారు. సో అలా మీ నిశ్చితార్థమైన తర్వాత అలాంటి అంటే ఇప్పటికీ మీరు అది చెప్పుకుతున్నారంటే అది ఒక మెమరబుల్ మర్చిపోలేను నేను. అది అదే డ్రెస్. సో మొత్తానికి ఒక చాయ్ ఆ తర్వాత దూర ప్రాంతాలకు ఎప్పుడైనా వెళ్ళారా కలిసి? హనీమూన్ లాంటిది ఏమన్నా? హనీమూన్ వెళ్ళామని మాల్దీవ్స్, పిచ్చ బోరింగ్ ఉండేది. మాల్దీవ్స్ బోరింగ్? అసలు మాల్దీవ్సే బోరింగ్. మరి ఎందుకు పొలమని వేస్ట్ అండి. ఇన్‌స్టాగ్రామ్ చూస్తే ఇప్పుడు మన షూటింగ్ రూమ్ లో ఇటు అటు అన్ని చోట్ల నీళ్లు ఉంటాయి. ఒక 6 రోజులు ఉండమంటే ఎలా ఉంటామండి? ఎక్కడికి వెళ్ళకుండా ఎంతసేపు వాటరే ఉట్టికి ఎంతసేపు అన్న నీళ్ళ ఇసుక ఉంటుంది అంతే. అక్కడ కూడా బందీ అయినట్టేనా? అక్కడ కూడా బందే కదా. ఎక్కడ పోతాము? 99% ల్యాండ్ వాటరే, అక్కడ 1% ల్యాండ్. ఏడ బయటికి చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఇస్తూ ఫోటోలు పెట్టి. అంటే ఇంకెలా అంటే 2014 వెళ్ళింది మీరు? అంతే, 14 వెంటనే వెళ్ళాం. ఓకే. 2 లక్షలు ఖర్చింది అప్పుడు. అన్న అనవసరంగా తీసుకెళ్ళావు, నాకు 4 గాజులైనా వచ్చేవి, కనీసం ఒక 5-6 గాజులు వచ్చేవి, చండాలమైన ప్లేస్కి తీసుకెళ్ళావు అని చెప్తే ఏమో మరి మై ఎక్స్పీరియన్స్. మరి అక్కడ ఇంకేం చెయ్యలేరండి, ఎవడైనా ఏం చేయలేరు. మహా అంటే పారాసైలింగ్ అది చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు అది? వాటర్ చూస్తూ కూర్చొని నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ నా స్ట్రెస్ని మొత్తం తీసుకోవాలి అని అలా చూస్తూ ఉండేవాడికి బాగానే ఉంటుందేమో. నాకు అట్లా కాదమ్మో, నాకు జనాలు కావాలి, నాకు తిరగాలి, నాకు బ్యాంకాక్ లాంటివి అలా అయితే బాగా సెట్ అయ్యేవి. అంటే కొంచెం బాగా తిరిగే ప్రదేశాలు, షాపింగ్, థైలాండ్, ఇవన్నీ కళ్ళకి ఇంపుగా ఉంటాయి కదా. జనసందోహం ఉండాలి, సందడిగా ఉండాలండి. నాకు ఇట్లా ఉంటుంటే నాకు ఇట్లా టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట. అదే ఏదో ఒక చోట బందీ అయిపోయినట్టుగా అయితే అట్లా అస్సలు మీకు ఉండదు. తను కూడా ఎంజాయ్ చేయలేదు మరి? తనకు అప్పుడు అసహ్యంగా అదేదో పాకిస్తాన్ మ్యాచ్ కూడా వచ్చింది, ఆ ఫోన్లో కూర్చొని ఆ మ్యాచ్ చూస్తున్నాడు ఇంకా డిప్రెసింగ్గా. నాకేమో ఏడుపు వస్తుంది, ఫోన్ సిగ్నల్సే ఉండవు అక్కడ. ఫోన్ చేసుకుందాం ఆ మ్యాచ్ చూసుకుంటున్నాడు. అరే ఆ పిల్ల పాపం తీసుకొచ్చాను, ఆ పిల్లకి మాట్లాడదాము, బయటికి నడుచుకుంటూ వెళ్దామంటే ఏం లేదు. ఏముంది, మ్యాచ్ అయిపోయింది ఇంక 1 అవరే మ్యాచ్. 1 అవర్ నేను ఏం చేయాలి ఇప్పుడు? నేనేమో అంత చూడలేను మ్యాచ్, ఒకప్పుడు చూసేదాన్ని, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అలా గడిచిపోయింది అనమాట అది. సో ఇప్పుడు చూసుకుంటే హ్యాపీగా ఇద్దరు హ్యాపీగా దేవుడి దైవంలో అంతా మాకున్న పరిధిలో మేము చేసుకునే ప్రోగ్రామ్స్ వీఆర్ వెరీ హ్యాపీ. లైఫ్ని ఎలా వస్తే అలా తీసుకుంటూ వెళ్తున్నాం. అందరూ అలాగే తీసుకోవాలి కూడా. ఏదో జరగలేదని టెన్షన్ పడే కన్నా ఈరోజు నీకు వచ్చాయా, ₹1 వచ్చిందా, ఓకే హ్యాపీగా వెళ్తూ ఉండు. వస్తూ ఉంటాయి మెల్లగా. ఆ ₹1 ప్రతిరోజు వస్తూ ఉంటే హ్యాపీయేగా. ఒకటేసారి ₹10 వచ్చాయి కానీ రోజు కన్సిస్టెంట్గా వెళ్ళడం. మా గురువుగారి వైజర్స్ గారి మాట ఇది, చైతన్య వాళ్ళ గురువుగారే. నీకు ఈ రోజు వచ్చేసాయిరా ₹1 వచ్చేసాయి, ఇంకా నెక్స్ట్ ఇంక రావట్లేదు, అది నీకు హ్యాపీనెస్సా? లేకపోతే అదే ₹1 రోజు అలా 1,00,000 కన్సిస్టెంట్గా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకేసారి వచ్చేసినా కూడా ఆ తర్వాత బోర్ కొడుతుంది లైఫ్. ఇంట్లో కూర్చోవడం అనేది ఒక నరకం అంటాడు ఆయన. ఇంట్లో కూర్చోవడం పని లేకుండా ఒక నరకం. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఒక 2 కోట్లు ఉన్నాయి, 4 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, అలా ఖర్చు పెట్టుకుని నరకంగా ఉంటుంది. పని లేకుండా మనిషి కూర్చోవద్దు. అలా రోజు నీకు ఒక ₹1000 వచ్చినా కూడా రోజు చేసే పని, ఆ డబ్బే నీకు ఆనందం ఇస్తుంది. పని చేస్తూ ఉండాలి. మనకి మా అత్తగారు కాన్సెప్ట్ కూడా అదే, పని చేస్తున్నా, చేతులు కాలు 2 బాగుండేదాకా నేను పని చేస్తూ ఉంటాను అని అంటారనమాట. కీప్ వర్కింగ్ ఎవ్రీడే, బట్ హెల్త్ కూడా చూసుకోవాలని. తర్వాత నాకు ఇప్పుడు కరోనా అయిన తర్వాత హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాన్షియస్నెస్ ఎక్కడ నెగ్లెక్ట్ చేయకూడదు. ఫుడ్ కానీ, అందుకే మా వాడికి కూడా నేను జంక్ అది అసలు ఇంట్లో ఉండదు జనరల్లీ. ఎప్పుడైనా నాకు తినాలనిపించి నేను తెచ్చుకుంటా చాక్లెట్లు, కానీ వాడు ఏం తినడు, జంక్ తినడు ప్రస్తుతానికి. నేను ఫుల్ జంక్ తినేదండి. నా పెళ్ళి ఎప్పటి నుంచో నేను ఫుల్, నాకు స్వీట్ పిచ్చి, బాగా పిచ్చి స్వీట్ తినేదాన్ని. సో బాగా తింటా స్వీట్లు. సో అలా స్వీట్లు ఎక్కువ తింటే వెయిట్ కూడా గెయిన్ అవుతారంటారు. మీకు అది ఎప్పుడు ప్రాబ్లం కాలేదు? అంటే వెయిట్ అంటే నేను బబ్లీగానే ఉండేదాన్ని, ఇప్పుడు సన్నపడ్డా చాలా. నేను కొంచెం ఒక పిసర్ బబ్లీగానే ఉండేదాన్ని, మరి లావు కిందికి రాకపోయేదాన్ని, కానీ బబ్లీకి సన్నగా అయితే కాదు. మా ఊరు వంట చేసే టైంలో కొంచెం బబ్లీగానే ఉండేదాన్ని. సో ఆ తర్వాత ఇప్పుడు ఇంకా వీటితో తిరిగి అది ఇది కొంచెం ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రోగ్రాంలో ఉన్నా. ఇంక ఇప్పుడు 30+ కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా మెయింటైన్ చేయాలి. ఫేస్ మెయింటైన్ చేసుకోవాలి, ఒళ్ళు తిండి కూడా మెయింటైన్ చేయాలి. రైస్ తినను, రవ్వ తింటాను,
ఊరికి ఇష్టం అన్న అంటే ఇష్టం వాళ్ళకి పక్కన పెట్టాలి కదా దాన్ని, ఇష్టం కదా అని ఇష్టం వచ్చినట్టు తినిస్తే అంతే సంగతులు. సో అలా రవ అంటే ఎక్కువ తినబుద్ధి కాదు, కొంతనే తింటాం. ఇటువంటివి ఏవో కొన్ని చేసుకుంటూ అలా మేనేజ్ చేసుకుంటూ, స్వీట్ ఇంటికి తెచ్చుకోకుండా ఉంటే తినమని చెప్పి స్వీట్ కూడా ఇంటికి తెచ్చుకోను. అవునా? తింటాము, బయటికి వెళ్ళినప్పుడు ఫుల్ తింటా, అందుకే ఇంట్లో ఉండదు. ఇంకా అది ఇంట్లో ఏ స్వీట్ కనిపించదు నాకు, దాని మీదే ఉంటుంది నాకు మైండ్ అంతా. తినేదాకా నాకు ఆగదు. టీలో కూడా బ్రౌన్ షుగర్. తను కూడా ఇలాగే ఉంటాడా? తనకి స్వీట్ అంటే ఇష్టమే, తను ఈజీగా లావ్ అయిపోడు. ఓకే, సన్నం కాదు, తను కూడా అలాగే ఉంటాడు కదా. అలాగే ఇప్పుడు మెయింటైన్ చేస్తాడు కొంచెం. బ్యాడ్మింటన్ ఆడతాం మేము యాక్చువల్లీ. ఓకే, బ్యాడ్మింటన్ ఆడతాము. అండ్ మీ ఇద్దరే ఆడుతూ ఉంటారా లేకపోతే ఒక జట్టు 4 పీపుల్ చూసుకొని ఆడతాము. అక్కడ ఉండేటప్పుడు ఆడేవాళ్ళం డీడీ కాలనీలో. ఇప్పుడు బేగంపేట షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకోటి తను వెతుక్కొని వెళ్ళాడు. సో నేను కొంచెం చూడాలి. అదే, ఇప్పుడు ఎలా ఉంది మీ కెరీర్? ఎలా ఉంది ఇప్పుడు? నా కెరీరా చెప్తున్నా కదండి, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఇప్పుడు నేను సినిమాలు చేయడానికి రెడీయే. అంటే ఒకప్పుడంతా సినిమా రిజెక్ట్ చేస్తూ వెళ్ళాను అనమాట ఇన్ని రోజులు. అమ్మోని సినిమాలు చేయనండి మా ఇంట్లో ఒప్పుకోరు, అమ్మోని సినిమాలు చేయనండి మా ఇంట్లో, అమ్మోని సీరియల్స్ చేయనండి మా ఇంట్లో ఒప్పుకోరు. బట్ నాకు చదువు ఉండింది, ఎంసీఏ వరకు నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. బట్ నాకు చదువు ఉండే కదా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. సో ఓన్లీ టీవీ ప్రోగ్రామ్స్ చేసుకుని, ఈవెంట్స్ కూడా నేను చేసేదాన్ని కాదు. నేను స్టేజ్ ఎక్కుతావా నువ్వు, న్యూ ఇయర్ ప్రోగ్రామ్ చేస్తావా, ప్రతి ఒక్కరు తాగుతూ ఉంటాడు, నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడతావా? అవునా, అయితే మేబీ వద్దేమోలే అని. అవి డబ్బులు ఎక్కువ వస్తాయన్న విషయం నాకు తెలియని కూడా తెలియదు అప్పుడు. ఈవెంట్స్లోనే మనకి నాన్నగారు అలా అనేటప్పుడు మీకు నాన్నని కొంచెం ఇచ్చేస్తున్నారు, సప్రెస్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఏం రాలేదండి. ఎందుకంటే నేను చదువుకునేదాన్ని, గౌరవించేదాన్ని. ఎంసీఏ వరకు నేను చదువే ఉండేది. నాకు చదువు ఇంపార్టెంట్ చాలా. అంటే నేనేం పెద్ద స్టూడియోస్ కాకపోయినా కూడా మంచి మార్కులు రావాలని మాత్రం ఉండేది. అది ఏదో రకంగా మంచి మార్కులు అయితే రావాలి, చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, అది నా ఎయిమ్. ఎంసీఏ అయిపోయింది. ఎంసీఏ అయిపోయిన తర్వాత అప్పుడు ఈవెంట్స్ స్టార్ట్ చేశా. స్టేజ్ ఈవెంట్స్, అది న్యూ ఇయర్ ఈవెంట్స్ అడిగితే ఒప్పుకోవడము, అది చేసేదాన్ని. బట్ మా అమ్మ ఎప్పుడు వెనకాల, నాకు ఇష్టం ఉండదు అట్లా రావడం. యాక్చువల్లీ వెనకాలే ఏదో పెద్ద స్పైలాగా యాంకర్లు వెనకాల నాకు ఇష్టం ఉండదు. సారీ, అంటే వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం, అంటే వేరే వాళ్ళ గురించి కాదు, కానీ నాకు ఎందుకు అట్లా వెనకాల అమ్మ నాన్నని తీసుకొచ్చే ఇష్టం లేదు. 1-2 ప్రోగ్రామ్స్కి వచ్చారు స్టార్టింగ్లో. తిరుపతికి ఒకసారి వచ్చారు, ఇంకో ఊరికి ఒకసారి వచ్చారు, అంతే. ఇంక ఎప్పుడు నేను తీసుకెళ్ళలేదు. కట్ వాళ్ళకి నా మీద ఏం డౌట్ లేదు, నాకు అవసరం లేదు, అంత మేనేజ్ చేసుకోలేము. తను చైతన్య ఎంకరేజ్ చేస్తాడా? మీరే సినిమాలు తను కూడా వద్దనేవాడు, ఏమొద్దు సినిమాలు ఏమొద్దు అనేవాడు. సినిమాలు ఏమొద్దు, ఏం చేయనక్కర్లేదు, ఇదే చేసుకో, బాగానే ఉంది కదా చాలా అంటాడు. నాకు ఇంట్రెస్ట్ అయితే చేసుకోమంటాడు, చూసుకొని రోల్స్ అవి కొంచెం బాగుండాలి, నీట్ రోల్స్ ఉండాలి. అంటే కొంతమందికి ఉంటుంది కదా సినిమా ఫీల్డ్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది. అవును, బట్ నేను అప్పుడు సినిమాలు చేయకపోవడమే బెటర్ అయింది. అంటే నేను నా ఉద్దేశంలో మేబీ సినిమాలు చేసుంటే మేబీ ఇంకో రకంగా ఉండేదాన్నేమో నేను. బట్ అప్పుడు నాకు తెలియని వయసులో నేను సినిమాలు చేయకపోవడమే మంచిదైంది. ఇప్పుడు టోటలీ నేను ఒక మెచ్యూర్డ్ క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఎలా ఉండాలి అన్ని క్లారిటీ ఉంది. ఎవరికి ఎక్కడ రివర్స్ ఇవ్వచ్చు, ఎవరిని ఎక్కడ కట్ చేయొచ్చు, ఇవన్నీ క్లారిటీ ఉంది. 22కి క్లారిటీ ఉండదు. ఇప్పుడు జనరేషన్ 22 కొంచెం బాగా తెలివిగానే ఉన్నారు. అప్పటి 22 అంటే ఒక 10 years బ్యాక్ అంటే కొంచెం మీరు పెరిగిన వాతావరణం కూడా కొంచెం సంప్రదాయబద్ధమైన, ఇప్పుడు మనిషిని ఈజీగా నమ్మేసే ఏజ్ అది. ఆ నమ్మేసే దాంట్లో ఏదైనా తప్పులు జరగచ్చు. అవును. సో ఆ తప్పు జరిగిపోయినప్పుడు జీవితం అంతా పెంట అయిపోతుంది. అది అంతే కదా, మళ్ళీ వెనక్కి తీసుకోలేము, చాలా కష్టం. అదొక మార్క్ లాగా ఆ లైఫ్లో, అదొక ఇది లాగా. అందుకే కాంట్రవర్సీల్లో మేము ఏవి ఉండము, సజావుగా జరిగిపోతుంది. అవన్నీ చేసిన కాంట్రవర్సీలు అయ్యేవి ఖచ్చితంగా. ఇంకో రకంగా ఎట్లా ఉండేదో లైఫ్ తెలియదు, కానీ బాగుంది అనిపించింది. చేయకపోవడమే నాకు మంచిదైందేమో అని అనిపించింది. బికాజ్ గుడ్ ఫ్యామిలీ, తెలిసిన ఫ్యామిలీ, ఒక నైస్ గుడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం మేమందరం. ఎక్కడ ఏ కాంట్రవర్సీ లేకుండా, చెత్తలోకి వెళ్లకుండా ప్రశాంతంగా ఉన్నాం. ఒక చిన్న బొమ్మరిల్లు, ఫ్యామిలీ ఓరియంటెడ్ అంతా మేమంతా. ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫస్ట్, హస్బెండ్, పిల్లలు, ఫ్యామిలీ, దెన్ ఫ్రెండ్స్ అంటే కూడా ఈక్వల్లీ ఇష్టం నాకు. ఫ్రెండ్స్ని కూడా ఎక్కడ, నాకు చాలామంది సన్నిహితులు ఉన్నారు, ఏ బాధ వచ్చినా ఫోన్ చేసుకోవడం అది ఇది. సో దెన్ అప్పుడు నెక్స్ట్. ఓకే, తనకు కూడా ఏమన్నా అవకాశాలు వచ్చినాయా ఈ సినిమా చేశారని తెలిసిన తర్వాత? ఏమన్నా తను కూడా ఓపెన్గా ఉన్నాడా యాక్ట్ చేయాలని, లేకపోతే ఇది ఒకటైతే చేశాడు? అడగలేదు నేను, బట్ ఏం లేదు, ఇది ఒకటే చేశాడు. బట్ నేను చేయడానికి ఐఎమ్ రెడీ. నాకు వెబ్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది కొంచెం. వెబ్ సిరీస్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు మీతో చేసిన శ్యామల గారు కూడా చేస్తున్నారు కదా, విరూపాక్షలో చాలా మంచి రోల్ వచ్చారు.
తను కూడా బాగా చేసింది, అది మంచి పేరు వచ్చింది తనకి. అవునవునవును. సో అట్లాంటివి కూడా వస్తే మీకు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఐ నో హౌ టు హ్యాండిల్ పీపుల్ అట్లా. అదే ముఖ్యం కదా ఇప్పుడు. అదే ముఖ్యం. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ ప్లేన్లో ఉన్నాను, ఇప్పుడు నా ఏజ్కి తగ్గట్టుగా. అఫ్ కోర్స్ నా 22లో ఉన్నట్టు క్యారెక్టర్స్ రాకపోవచ్చు, ఇంకో రకం ఇప్పుడు శ్యామ్లాకి వచ్చినట్టుగా దీని క్యారెక్టర్స్ వస్తాయి. సో మీరైతే ఓపెన్గా ఉన్నారు, మంచి క్యారెక్టర్ అయితే అంతేనా? ఎస్ మంచి క్యారెక్టర్ అయితే. ఎనీ క్యారెక్టర్ అనేది అయితే కాదు కదా, ఎనీ క్యారెక్టర్ అనేది. దీంట్లో కూడా మనకు మంచి పేరు రావాలి, మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండాలి. మనం ఇక్కడ మనకి బ్యాడ్ అవ్వద్దు, అది మన మీద బ్యాడ్ మార్క్ రావద్దు, ఇవన్నీ వెనకాల క్లాజులు. ఇక్కడ కూడా ఉంటదిగా, ఇక్కడ డ్రెస్సింగ్ కూడా కరెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మారచ్చు, డైరెక్టర్ ఏదో చెప్తాడు, అదొక భయం ఉంటుంది నాకు ఇప్పుడు కూడా. చెప్పిన దానికి అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ గా మళ్ళీ వేరే ఉండొచ్చు. సో ఇవంటి ఈ అయితే ఉంది మీకు, ఈ అవగాహన ఉంది, ఓపెన్ గా ఉన్నారు వస్తే చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు అంటే ముఖ్యంగా అని పేరుంది ఘంటసాల ది గ్రేటే కదా మూవీ పేరు. ఆ సినిమాలో సావిత్రిగా మీరు రాబోతున్నారు, ఆయన భార్య సావిత్రిగా. అట్లాగే కేసీ కూడా ఘంటసాలగా త్వరలో రాబోతున్నాడు. సో ఈ సినిమా ద్వారా మీ ఇద్దరికి మంచి జరగాలని, మంచి పేరు రావాలని, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫ్యూచర్లో అవన్నీ కూడా మీకు జరగాలని. సో ఈ సందర్భంగా అంటే మా ప్రేక్షకుల కోసం, సో మీరు మ్యూజిక్ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ఒక పాటతో మన ఇంటర్వ్యూని ముగిద్దాం. ఓకే, తప్పకుండా. మీకు ఇష్టమైంది, మీరు రెగ్యులర్గా హమ్ చేసుకునే పాటలన్నీ కావచ్చు, మీకు బాగా ఇష్టమైంది, లేదు మీరు ఏ పాట పాడితే కేసీకి ఇష్టం? అట్లా ఏం లేదు, నేను పాడుతూనే ఉంటాను, ఆయనగా నేనే ఎక్కువ పాడుతూ ఉంటాను. అవునా? సరే, ఇది పాడేస్తాను. ఏం సందేహం లేదు ఆ అందాల గొంతే ఈ సవళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలో ఇచ్చింది, ఏం సందేహం లేదు ఆ అందాల గొంతే ఆనందాలు తెచ్చింది, నిమిషము నేల మీద నిలవని గాలిలాగా బదిలిని చేరుతోంది చిలక, తనకొక తోడు రాక వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ, ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సవళ్ళు తెచ్చింది. సో స్వీట్, సో నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ వాయిస్ కూడా అంటే యాక్చువల్గా మీరు సింగర్గా చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను, దాన్ని కొంచెం కరెక్ట్ చేస్తూ ఉంటాడు, తప్పులు ఏమైనా ఉంటే నేర్పిస్తాడు కొన్ని ఇలా కాదు అలా కదా అని. అంటే మీరు కనుక సింగర్గా కూడా ప్రయత్నం చేసినట్లయితే ఆ లైన్లో కూడా మీరు ఇదే ఉండేవాడు అనిపిస్తుంటుంది. నిజంగా నేర్చుకుని ఒకట్లా తనలాగా అకాడమీలో జాయిన్ అయ్యి అది చేసేదాన్నేమో. అదే సో ఏదేమైనా ఇద్దరు కూడా పాటలతోటి మీ లైఫ్ని ఒక పాటలాగా, మీ ఇద్దరి జీవితం కూడా హాయిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.